Hello everyone, welcome back to your favorite channel, that is Physics in Telugu. So today modern physics లో మనం నెక్స్ట్ చాప్టర్ స్టార్ట్ చేయబోతున్నాం, దట్ ఈస్ న్యూక్లియై. సో ఈ న్యూక్లియైలో మొత్తం 2 లెక్చర్స్లో డీల్ చేస్తాను. ఏవైతే మనకు ఎగ్జామ్ పర్పస్లో ఇంపార్టెంటో ఆ ఇంపార్టెంట్ టాపిక్స్ని కంపల్సరీ డీల్ చేస్తాను, ఓకేనా. సో మనకు ప్రీవియస్ ఇయర్స్లో ఏ టాపిక్ నుంచి క్వశ్చన్స్ అడిగారు, సో ఇప్పుడు ఎక్కడి నుంచి అడిగే ఛాన్స్ ఉంది, సో ఆ టాపిక్స్ అన్నీ కూడా మనం 2 లెక్చర్స్లో డీల్ చేద్దాం, ఓకేనా. సో ద మే 1st, సో 2nd మనకు న్యూక్లియర్ అయిపోతుంది. సో అండ్ దెన్ 3rd 4th సెమీ కండక్టర్స్ కంప్లీట్ అవుతుంది. అంటే నీట్ స్టూడెంట్స్ కూడా 4th లోపు కంప్లీట్ అవుతుంది, అండ్ ఎంసెట్ స్టూడెంట్స్ కూడా 4th వరకు కంప్లీట్ అవుతుంది. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, ఎవరైతే స్టూడెంట్స్ ఎంసెట్ అటెంప్ట్ చేస్తున్నారో, సో వీ గోనా హ్యావ్ ది మారథాన్ సెషన్స్ ఆన్ 6th and 7th ఆఫ్ దిస్ మే మంత్, ఓకేనా. సో అంటే మీ ఎగ్జామ్కి ఒక 2 days ముందు కంప్లీట్ రివిజన్ ఫిజిక్స్కి, ఇక మీరు దాన్ని చూసుకొని ఆ నోట్స్ ఫాలో అవ్వండి. ఇంకా చాప్టర్స్ మొత్తం మీకు రివిజన్ అయిపోతాయి. క్లాస్ 11th సేమ్ వివేక్ సార్ తీసుకుంటారు, క్లాస్ 12th ఐల్ టేక్, ఓకేనా. సో ఈరోజు మన టార్గెట్స్ వచ్చేసరికి, సో ద న్యూక్లియర్ స్ట్రక్చర్ అండ్ ద రేడియో యాక్టివిటీ ఆల్ఫా బీటా గామా డికే. సో ఇక్కడ ఈ న్యూక్లియర్ స్ట్రక్చర్లో నుంచి సో ఒక ఫార్ములా ఉంటుంది, సో అండ్ ఇంపార్టెంట్ థియరీ ఉంటుంది. సో అక్కడ నుంచి క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ రేడియో యాక్టివ్ డికేలో ఎస్పెషల్గా ఆల్ఫా డికే అండ్ బీటా డికే అన్నది చాలా ఇంపార్టెంట్. సో మోస్ట్లీ ఈ రెండు కూడా థియరీకి రిలేటెడ్ అయిన కాన్సెప్ట్స్ అనమాట. సో ఈ రెండింటిని మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. సో రేపటి క్లాస్లో లా ఆఫ్ రేడియో యాక్టివ్ డికే, యాక్చువల్గా అది నీట్కి డిలీట్ అయిపోయింది, సో బట్ ఎంసెట్ స్టూడెంట్స్కి మాత్రం ఉంది. ఎంసెట్లో డిలీషన్ ఏమి ఇవ్వలేదు దాన్ని. సో వీ షుడ్ కవర్ దట్ టాపిక్. సో 2nd లెక్చర్లో సో దానికి సంబంధించిన టాపిక్స్ చేద్దాం. ఎస్పెషల్గా హాఫ్ లైఫ్ టైం, రేడియో యాక్టివ్ డికే, ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఓకేనా. చల్, సో ఫస్ట్ లెట్స్ అండర్స్టాండ్ ద న్యూక్లియర్ స్ట్రక్చర్. సో ఆల్రెడీ మీకు రూథర్ఫోర్డ్ ఎక్స్పెరిమెంట్లో, సో ఆల్రెడీ ఇన్ ద రూథర్ఫోర్డ్ ఎక్స్పెరిమెంట్, సో వీ స్టడీడ్ దట్ సో ఆటంలో మోస్ట్ ఆఫ్ ద స్పేస్ అన్నది ఎంటీ ఉంటుంది. సో అండ్ సెంటర్లో సో ఒక మాస్ అనేది కాన్సన్ట్రేట్ అయి ఉంటుంది, దట్స్ కాల్డ్ ద న్యూక్లియస్. సో ద పాజిటివ్ చార్జ్ అండ్ ద ఎంటైర్ మాస్ ఆఫ్ ద ఆటమ్ ఈస్ కాన్సన్ట్రేటెడ్ ఎట్ ఇట్ సెంటర్ కాల్డ్ ద న్యూక్లియస్. అండ్ న్యూక్లియస్ యొక్క సైజ్ ఎంత ఉంటుంది అండ్ ఆటమ్ యొక్క సైజ్ ఎలా ఉంటుంది, ఈ రెండు కంపేరబుల్ ఎలా ఉంటాయి. సో ఆటమ్ యొక్క రేడియస్ వచ్చేసరికి 10⁻⁻10 మీటర్స్ ఉంటుంది, అండ్ న్యూక్లియస్ యొక్క సైజ్ వచ్చేసరికి 10⁻⁻, దిస్ ఈస్ 10⁻⁻15 మీటర్స్, ఓకేనా. సో మీకు లాస్ట్ క్లాస్లో కూడా కంపారిజన్ చెప్పాను. సో ఇదంతా కూడా రూమ్ అంతా కూడా ఆటమ్ అనుకుంటే, సో దాంట్లో న్యూక్లియస్ ఎంత ఉంటుంది, ఒక గుండు పిన్ అంత ఉంటుంది, ఓకేనా. సో లైక్ ఏ పిన్ హెడ్ అనమాట. సో ఇన్ దిస్ చాప్టర్ విల్ స్టడీ ద ప్రాపర్టీస్ ఆఫ్ న్యూక్లియస్ సచ్ యాజ్ ఇట్స్ సైజ్, ఇట్స్ మాస్ and its stability. This is important, stability built, and also nuclear phenomena such as radioactivity. So repati class lo law of radioactive decay, fission and fusion concept. So ivi repati class lo untayi 3 concepts, okay na. Chalo, so ee roju ikkada varaku deal cheddam. So first nuclear structure lo, so let's deal with one question. So nucleus annadi general ga it's assumed as a sphere, ఓకేనా. సో ద న్యూక్లియస్ అన్నది సో ఇట్స్ కన్సిడర్డ్ యాజ్ స్పెరికల్, ఓకేనా. సో ఇక్కడ క్వశ్చన్ చూడండి, ద వాల్యూమ్ ఆక్యుపైడ్ బై అన్ ఆటమ్ సో ఈజ్ గ్రేటర్ దాన్ ద వాల్యూమ్ ఆఫ్ ద న్యూక్లియస్ బై ఏ ఫ్యాక్టర్ ఆఫ్ హౌ మచ్. సో మనకి వాల్యూమ్ ఆఫ్ ద ఆటమ్ టు వాల్యూమ్ ఆఫ్ ద న్యూక్లియస్ కావాలి, రైట్. సో రెండు కూడా ఆటమ్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ స్పెరికల్ ఇన్ నేచర్ అండ్ న్యూక్లియస్ ఆల్సో స్పెరికల్ ఇన్ నేచర్. సో ఇప్పుడు సో ఆటమ్ యొక్క రేడియస్ లెట్స్ సే సో ద క్యాపిటల్ ఆర్ అనుకోండి, సో 4/3 పై ఆర్ క్యూబ్ బై, సో న్యూక్లియస్ యొక్క రేడియస్ 4/3 స్మాల్ ఆర్ క్యూబ్ అనుకుంటే, సో ఇప్పుడు సో వాట్స్ 4/3 పై 4/3 పై క్యాన్సిల్. సో దీన్ని ఏం రాసుకోవచ్చు, r/r హోల్ టు ద పవర్ 3. సో వాట్ ఈస్ క్యాపిటల్ ఆర్, ఆటమ్ యొక్క రేడియస్. సో ద r of the atom is equals to 10⁻⁻10 meters కదా. అలానే r of the nucleus కూడా తెలుసు మీకు. సో ద r of the nucleus which is 10⁻⁻15 meters, ఓకే. సో ఇక్కడ 10⁻⁻10 by 10⁻⁻15, సో హోల్ టు ద పవర్ 3.
సో దీన్ని పైకి పంపిస్తే సో 10 to the power 5 మిగులుతుంది హోల్ క్యూబ్. సో 10 to the power 5 into 3 15. సో 10 to the power 15. సో ఆప్షన్ డి. ఓకేనా. సో దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. డన్ గైస్. చ సో ఈజీ కాన్సెప్ట్ అనమాట ఇది, మీరు స్టాండర్డ్ రిజల్ట్ కూడా గుర్తుపెట్టుకోవచ్చు. సో నెక్స్ట్, సో న్యూక్లియస్లో అసలు ఏమేమి ఉంటాయి, ఓకేనా, ఏ పార్టికల్స్ ఉంటాయి. సో ద న్యూక్లియస్ ఈజ్ మేడప్ ఆఫ్ ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్. సో దిస్ ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ ఆర్ కంబైన్లీ కాల్డ్ న్యూక్లియన్స్. ఫస్ట్ ఒక 10 minutes కంప్లీట్ బేసిక్సే ఉంటాయి, ఓకేనా. ఈ బేసిక్స్ నుంచి కూడా మనకు క్వశ్చన్స్ అడిగారు, అందుకే తీసుకొని చెప్తున్నాను అనమాట. సార్ మీరు బేసిక్స్ చెప్పలేదు, మనకు దాని నుంచే క్వశ్చన్స్ అడిగారు అని ఒక కంప్లైంట్ రాకూడదు, అందుకనేసి ఫస్ట్ బేసిక్స్ కూడా కవర్ చేస్తున్నాను, ఓకేనా. సో ప్రోటాన్ ఇట్ ఈస్ అ సబటామిక్ పార్టికల్. సో దాని యొక్క ఛార్జ్ వచ్చేసరికి +E విచ్ ఈస్ 1.6 into 10 to the power -19 కూలమ్స్. సో దాని యొక్క మాస్ వచ్చేసరికి 1.6726 into 10 to the power -27 విచ్ ఈస్ 1 AMU అనమాట. సో ప్రోటాన్ని మనం H11 సింబల్ H11తోని డినోట్ చేస్తాం. సో దిస్ ఈజ్ ద హైడ్రోజన్ ఆటమ్ H11. అలానే న్యూట్రాన్స్, సో ప్రోటాన్స్ ప్లస్ న్యూట్రాన్స్ కూడా ఉంటాయి కదా, న్యూట్రాన్ కూడా ఒక సబాటామిక్ పార్టికల్. సో దానికి ఛార్జ్ 0 ఉంటుంది, ఇది న్యూట్రల్ ఆటమ్ అనమాట. సో ఇదేమో 1.6749 కొంచెం ఎక్కువ ఉంటుంది ప్రోటాన్ కంటే. సో ద న్యూట్రాన్ మాస్ అన్నది కొంచెం ఎక్కువ ఉంటుంది, సో స్లైట్లీ. సో ద మాస్ ఆఫ్ ద న్యూట్రాన్ ఈజ్ గ్రేటర్ దాన్ ద మాస్ ఆఫ్ ద ప్రోటాన్. సో మరీ ఎక్కువ కాదు, చాలా చాలా తక్కువ. అంటే ఇక్కడ 6749 కదా, ఇక్కడేమో 6726, ఇక్కడ 26, అక్కడేమో 49, దట్స్ ఇట్, ఓకేనా. సో దీని సింబల్ వచ్చేసరికి N01. సో ప్రోటాన్ వచ్చేసరికి H11. క్లియరా? ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్ అనమాట. సో నెక్స్ట్, సో అటామిక్ నెంబర్ అంటే ఏంటి, సో దేనితో డినోట్ చేస్తాం. సో ద అటామిక్ నెంబర్ ఈజ్ నథింగ్ బట్ ద నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఇన్ ద గివెన్ ఆటమ్. సో లేదంటే సో ద నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, న్యూట్రల్ ఆటంలో అయితే నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఎన్ని ఉంటే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కూడా అన్నీ ఉంటాయి. సో ఇఫ్ ద ఆటమ్ ఈజ్ న్యూట్రల్, గుర్తుపెట్టుకోండి అమ్మా, ఇది ఆల్రెడీ మీకు కెమిస్ట్రీలో తెలుసు, బట్ మనకి ఇక్కడ కూడా ఇంపార్టెంట్. సో ఆటమ్ ఈజ్ న్యూట్రల్ అయితే సో ద నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ విల్ బీ ఈక్వల్స్ టు సో ద నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్. సో ద నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్, ఓకేనా. సో ద అటామిక్ నెంబర్ ఈజ్ నథింగ్ బట్ ద నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అనమాట. సో NP, సో విచ్ ఈజ్ ఆల్సో ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎప్పుడు ఆటమ్ న్యూట్రల్ అయితే. సో మాస్ నెంబర్ అంటే ఏంటంటే నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్. సో లేదంటే సో ద న్యూక్లియాన్స్, ద మాస్ ఈజ్ నథింగ్ బట్ ద నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్. సో అటామిక్ నెంబర్నేమో Z డినోట్ చేస్తాం, మాస్ నెంబర్నేమో A డినోట్ చేస్తాం. సో ఏదైనా ఒక ఎలిమెంట్ X ఉందనుకోండి, సో ఈ ఎలిమెంట్ Xకి సో అటామిక్ నెంబర్ Z అండ్ దెన్ మాస్ నెంబర్ A ఇక్కడ డినోట్ చేస్తాం అనమాట, ఓకేనా. క్లియర్? సో దిస్ A minus Z, Z ఈజ్ ద నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్, A ఈజ్ ద నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ప్లస్ న్యూట్రాన్స్, ఓకేనా. సో ఇప్పుడు A minus Z విల్ గివ్ ద నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్, Z అంటే ఓన్లీ సింప్లీ number of protons or number of electrons in the case of atom, neutral atom, number of protons and number of neutrons. So atom ni మనం ఇలా డినోట్ చేస్తాం. సో లెట్స్ సే some element is there, so nitrogen is there. సో nitrogen 7 14 ఇలా ఇచ్చాను అనుకోండి. సో నైట్రోజన్లో 7 ప్రోటాన్స్ ఉన్నట్లు అండ్ దెన్ మాస్ నెంబర్ వచ్చేసరికి 14 అన్నట్లు. సో దాని అటామిక్ నెంబర్ 7, మాస్ నెంబర్ 14. సో ఈ రెండిట్లో మళ్ళీ వాట్ ఆర్ ద నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్, నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అని అడిగితే నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అంటే అటామిక్ నెంబరే Z. సో నెంబర్ ఆఫ్ న్యూక్లియాన్స్ అడిగారు అనుకోండి 14, నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ అడిగితే A minus Z, 14 minus 7 is 7. సో అదే రాశాను ఇక్కడ. సో దిస్ ఈస్ ద అటామిక్ నెంబర్, ఓకేనా, అండ్ అటామిక్ మాస్. సో Z Aతో డినోట్ చేస్తాం. సో నౌ అటామిక్ మాస్ ఇన్ AMU, సో it is nothing but the mass of one atom of the element. సో ఆ ఆటంలో ప్రోటాన్స్ ఉండొచ్చు, న్యూట్రాన్స్ ఉండొచ్చు అండ్ ఎలక్ట్రాన్స్ ఉండొచ్చు, ఓకేనా. సో ద మాస్ ఆఫ్ ద ప్రోటాన్స్, సో విచ్ ఈస్ మాస్ ఆఫ్ ద ప్రోటాన్ ఇంటూ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ప్లస్ సో మాస్ ఆఫ్ ద న్యూట్రాన్స్, సో మాస్ ఆఫ్ ద న్యూట్రాన్స్ ఇంటూ లెట్స్ సే సమ్ n నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఆర్ దేర్. సో అలానే మాస్ ఆఫ్ ద ఎలక్ట్రాన్స్, సో దిస్ ఈస్ వెరీ వెరీ స్మాల్, సో వీ కన్సిడర్
it has almost 0. So it is very very small అనమాట. So it is considered as almost 0. So మీకేం తెలుసు, so the mass of the proton is almost equals to mass of the neutron కదా. సో ఇప్పుడు so I can write, so the number of neutrons plus number of protons into, so the mass of the proton or the mass of the neutron. So this is the total atomic mass of the given element. ఓకేనా, సింపుల్ థింగ్, ఏం చేయలేదు. సో ఉన్నదాన్ని రాస్తాను ఇక్కడ. ఓకేనా, డన్. చలో, సో రిప్రజెంటేషన్ ఇందాక చెప్పాను కదా మీకు, XZAR. సో XZ ఇటువైపు అంటే అటామిక్ నెంబర్ ఇటువైపు, మాస్ నెంబర్ ఇటువైపు అని డినోట్ చేస్తారు. సో లేదు అని అంటే సో అటామిక్ నెంబర్ ఇక్కడ, మాస్ నెంబర్ ఇక్కడ. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆక్సిజన్ తీసుకుంటే ఆక్సిజన్ యొక్క Z వచ్చేసి 8, సో A వచ్చేసి 16. ఓకేనా, క్లియర్, అండర్స్టూడ్ గైస్ ఎవ్రీవన్. సో మాస్ ఎలా ఫైండ్ చేస్తారు ఆక్సిజన్ ఇప్పుడు? హౌ డు యూ ఫైండ్ ద మాస్ ఆఫ్ ద ఆటమ్? సో ద నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఇంటూ ద మాస్ ఆఫ్ ద ప్రోటాన్. సో విచ్ ఈస్ ద మాస్ ఆఫ్ ద ప్రోటాన్ అంటే 1 AMU. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఎన్ని ఉన్నాయి? సో ద నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ NP ప్లస్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఇంటూ సో మాస్ ఆఫ్ ద ప్రోటాన్ విచ్ ఈస్ నథింగ్ బట్ 1 AMU. సో దిస్ ఈస్ గోయింగ్ టు బి నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ 8, న్యూట్రాన్స్ అంటే 16 minus 8. సో విచ్ is 16. So mass of the proton is 1 AMU. So 16 AMU is the correct answer. అర్థమైందా కాన్సెప్ట్? క్లియర్, చలో. సో అలానే you guys can also write for XZA element. సో A is the mass number, Z is the atomic number, X is the element. సో ఇట్లా డిఫరెంట్ ఎలిమెంట్స్ ఇచ్చాను మీకు. ఈ డిఫరెంట్ ఎలిమెంట్స్కి సో యూ కెన్ ఐడెంటిఫై వాట్ ఆర్ ద అటామిక్ నెంబర్స్, వాట్ ఆర్ ద మాస్ నెంబర్ అండ్ వాట్ ఆర్ ద నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్, నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్. క్లియర్? సో సింపుల్ థింగ్ అది. సో ఏ న్యూక్లియస్ ఈజ్ రిప్రజెంటెడ్ బై ద సింబల్ దిస్ వన్ XZA. సో హ్యాస్ Z న్యూట్రాన్స్, Z న్యూట్రాన్స్ కాదు, Z is what? Z is the protons. Z protons, A minus Z neutrons. Yes. So Z ఏమో protons, A minus Z neutrons. Z protons, A neutrons. A nucleons కరెక్ట్, A protons అంట కాదు. ఓకేనా, సో ఆప్షన్ B ఈజ్ కరెక్ట్ వన్. సి ఇలాంటి క్వశ్చన్స్ అడిగారు అందుకే తీసుకొని చెప్తున్నాను. ఓకేనా, సో జస్ట్ ఏదో ఇక్కడ టైం వేస్ట్ చేయాలని చిన్న చిన్న క్వశ్చన్స్ లేదంటే సింపుల్ కాన్సెప్ట్ తీసుకొని చెప్పట్లేదు. సో బేసిక్స్ నుంచి అడ్వాన్స్ క్వశ్చన్స్ కూడా మనం చేస్తూనే ఉన్నాం ప్రతి చాప్టర్లో. సో ఇవి అడిగారు కాబట్టి సో వీటిని కూడా స్కిప్ చేయకుండా మనం చేస్తున్నాం అనమాట ఇక్కడ. ఓకేనా, సో ద మాస్ నెంబర్ ఆఫ్ న్యూక్లియస్ ఈస్ ఆల్వేస్ లెస్ దాన్ ఇట్స్ అటామిక్ నెంబర్. ఆల్వేస్ మోర్ దాన్ ఇట్స్ అటామిక్ నెంబర్, సమ్టైమ్స్ ఈక్వల్స్ టు ఇట్స్ అటామిక్ నెంబర్, అండ్ సమ్టైమ్స్ లెస్ దాన్ అండ్ సమ్టైమ్స్ మోర్ దాన్ ఇట్స్ అటామిక్ నెంబర్. ఏదైనా ఒక ఎలిమెంట్ తీసుకున్నారనుకోండి, సో దాంట్లో అటామిక్ నెంబర్ అండ్ మాస్ నెంబర్ ఇలా 2 ఉంటాయి కదా. లెట్స్ ఏ ఆక్సిజన్ తీసుకున్నారు 816, నైట్రోజన్ తీసుకున్నారు 714. సో ఇది Z, ఇది A. సో ఇది ఇక్కడ Z, దిస్ ఈజ్ A. సో ఇక్కడ ఈ 2 కేసెస్లో మీరు అబ్జర్వ్ చేస్తే సో ద A ఈజ్ గ్రేటర్ దాన్ Z కదా, రైట్. సో అండ్ ఒకవేళ హైడ్రోజన్లో కనుక మీరు అబ్జర్వ్ చేస్తే 1 ఓకేనా, ప్రోటియం తీసుకుంటే సో ఇక్కడ ద A ఈజ్ ఈక్వల్స్ టు Z, నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఇక్కడ 0 ఉంటాయి. ద నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఇన్ ద హైడ్రోజన్ ఆటమ్ ఈ 0 కాబట్టి సో A ఈజ్ ఈక్వల్స్ టు Z. సో ఇక్కడ చూడండి, ఆల్వేస్ లెస్ దాన్ ఇట్స్ అటామిక్ నెంబర్. సో ద నెంబర్ ఆఫ్ ద మాస్ నెంబర్ ఈజ్ ఆల్వేస్ లెస్ దాన్. మాస్ నెంబర్ ఎప్పుడైనా కూడా గ్రేటర్ ఉంటుంది లేదంటే ఈక్వల్ ఉంటుంది. ఓకేనా, సో ఒకటే కేసులో ఈక్వల్ ఉంటుంది, హైడ్రోజన్ 1 కేసులో. సో ఇట్స్ ఆల్వేస్ మోర్ దెన్. ఆల్వేస్ అన్నది మనం చెప్పలేము, ఇట్స్ ఆల్వేస్ అన్నారు కాబట్టి ఇది కూడా రాంగే. ఓకేనా, సో నెక్స్ట్ సమ్ టైమ్స్ ఈక్వల్స్ టు ఇట్స్ అటామిక్ నెంబర్. సో సమ్ టైమ్స్ అంటే ఎస్పెషల్లీ ఇన్ ద కేస్ ఆఫ్ హైడ్రోజన్ ఇట్స్ ఈక్వల్స్ టు అటామిక్ నెంబర్, రైట్. అండ్ దెన్ సమ్ టైమ్స్ లెస్ దాన్ అండ్ సమ్ టైమ్స్ మోర్ దాన్. మోర్ దాన్ అన్నది పాసిబుల్ కాదు అసలు, కానీ మాస్ నెంబర్ ఈజ్ మోర్ దాన్ ఓకే, మోర్ దాన్ ఈజ్ పాసిబుల్ బట్ లెస్ దాన్ అనేది పాసిబుల్ కాదు. ఆప్షన్ డి కూడా రాంగ్. క్లియర్? చల్. సో ఇన్ ద న్యూక్లియస్ ఆఫ్ సోడియం 1123 ద నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్, న్యూట్రాన్ అండ్ ఎలక్ట్రాన్స్. ఈజీ క్వశ్చన్. సో సోడియం 1123. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ సో ఎంత? Z. సో Z ఈజ్ ఈక్వల్స్ టు 11. అండ్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఈజ్ ఈక్వల్స్ టు A minus Z.
సో ఏ ఎంత 23 మైనస్ జెడ్ 11, సో విచ్ ఈస్ 12 టోటల్. ఎలక్ట్రాన్స్, సో ఆటమ్ న్యూట్రల్ కాబట్టి, అంటే న్యూట్రల్ ఆటమ్ అంటే ఛార్జ్డ్ కాకుండా, లైక్ ఇఫ్ ఐ రైట్ Na ప్లస్ దిస్ ఈజ్ అ ఛార్జ్డ్ స్పీస్, అవునా? సో అలా కాకుండా, సో దిస్ ఈజ్ న్యూట్రల్ కదా, దీని మీద ఏం ఛార్జ్ లేదు. ఏం ఛార్జ్ లేకపోతే నెంబర్ ఆఫ్ ప్రోటాన్సే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అవుతాయి. సో దేర్ ఫోర్ ద నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆల్సో ఈక్వల్స్ టు 11. సో కాబట్టి 11, 12, 11 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో 11, 12, 11, sorry, 11, 12. So in the nucleus, the number of protons, the number of neutrons are 12. So electrons ఇక్కడ 11 అమ్మా. సో ఇది ప్రింటింగ్ మిస్టేక్ పడింది అనుకుంటాను. సో ఇట్ మస్ట్ బి 11, 11, 12, 11. క్లియర్? ఆర్డర్ కరెక్ట్ కదా. ప్రోటాన్స్ ఏమో 11, న్యూట్రాన్స్ ఏమో 12. సో ఎలక్ట్రాన్స్ ఇట్ విల్ బి 11 ఓన్లీ. ఓకేనా? సో ప్రింటింగ్ మిస్టేక్ పడింది. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ వన్. డన్. సో తర్వాత ఐసోటోప్. సో ద ఐసోటోప్స్ ఆర్ ద ఎలిమెంట్స్, ఆటమ్స్ ఆఫ్ అన్ ఎలిమెంట్ which have the same number of protons. Z same ఉండాలి. సో బట్ డిఫరెంట్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్. సో Z సేమ్ ఉండాలి, A మైనస్ Z డిఫరెంట్ ఉండాలి, A మైనస్ Z డిఫరెంట్ ఉండాలి. సో ద Z మస్ట్ బి సేమ్ బట్ A మైనస్ Z ఈస్ డిఫరెంట్. సో లెట్స్ సే, సో ద కార్బన్ 612 అండ్ కార్బన్ 613, సో కార్బన్ 614 ఆర్ ద ఐసోటోప్స్ ఆఫ్ కార్బన్. సో ఇక్కడ అన్నిటి కూడా జెడ్ సేమ్, దీంట్లో జెడ్ 6, ఇక్కడ 6, ఇక్కడ 6, బట్ సో ఇక్కడ ఏ మైనస్ జెడ్ ఇక్కడ ఎంత 6, ఇక్కడ 7, ఇక్కడ 8. సో ఏ మైనస్ జెడ్ ఈ మూడిట్లో డిఫరెంట్ ఉంది బట్ జెడ్ సేమ్ ఉంది. సో ఈ మూడింటిని ఐసోటోప్స్ అంటారు. ఓకేనా? సో అలానే, సో ఇఫ్ యూ టేక్ హైడ్రోజన్, దిస్ ఈజ్ ప్రోటియం, దిస్ ఈజ్ డ్యూటేరియం, దిస్ ఈజ్ ట్రిటియం. సో దీంట్లో అన్నిట్లో కూడా జెడ్ సేమ్. సో ద నెంబర్ ఆఫ్ ప్రోటాన్ జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు 1, జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు 1 సేమ్. సో బట్ ఏ మైనస్ జెడ్ చూడండి, ఇక్కడ ఏ మైనస్ జెడ్ 0, సో ఇక్కడ ఏ మైనస్ జెడ్ 1, ఇక్కడ ఏ మైనస్ జెడ్ 2. సో ఓకేనా? సో అలానే ఇక్కడ చూడండి క్లోరిన్లో 17, ఇక్కడ 17. సో జెడ్ ఈజ్ సేమ్, జెడ్ ఈజ్ సేమ్. ఓకే. సో whereas A minus Z 35 minus 17 18. సో ఇక్కడ 37 minus 17, సో 20. సో ఇక్కడ A minus Z ఏమో 18. సో ఇక్కడ A minus Z వచ్చేసరికి 20. సో బట్ Z ఈజ్ సేమ్ ఇన్ బోత్ ద కేసెస్, Z ఈజ్ 17. ఓకేనా? సో వీటినే మనం ఐసోటోప్స్ అంటాం. క్లియరా ఎవ్రీవన్? డన్. చా. So next, isobars, these are the atoms of different element whose nuclei have same number of nucleons but so different number of protons and neutrons. అంటే సో A సేమ్ ఉండాలి, సో ద A మస్ట్ బి సేమ్. సో దాని తర్వాత నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అండ్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ డిఫరెంట్ ఉండాలి. సో అంటే సింపుల్ ఎగ్జాంపుల్తో చెప్తాను చూడండి. సో C614, N714, ఈ రెండు చూడండి ఫస్ట్. సో ఈ రెండు కేసెస్లో ద వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ ఏ ఈజ్ సేమ్, ఏ ఈజ్ 14, ఇక్కడ ఏ 14, ఇక్కడ ఏ 14. బట్ సో వాట్ అబౌట్ జెడ్, జెడ్ ఇక్కడ 6, జెడ్ ఇక్కడ 7. సో అంటే నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ డిఫరెంట్ ఉన్నాయి. అట్లనే నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ కూడా డిఫరెంట్ ఉండాలి, ఏ మైనస్ జెడ్, సో విచ్ ఈస్ 8. సో ఇక్కడ ఏ మైనస్ జెడ్ ఎంత 7. సో ఏ మైనస్ జెడ్ డిఫరెంట్ ఉంది అండ్ జెడ్ డిఫరెంట్ ఉంది. సో న్యూట్రాన్స్ ప్రోటాన్స్ డిఫరెంట్ ఉండాలి, మాస్ నెంబర్ షుడ్ బి సేమ్. వాటిని ఐసోబార్స్ అంటాం. ఓకేనా? సో అలానే ఈ రెండు చూడండి, హైడ్రోజన్ అండ్ హీలియంలో. సో హైడ్రోజన్ 1, 3, దిస్ ఈజ్ ట్రిటియం. సో హీలియం 2, 3. సో ఈ 2 ఎలిమెంట్స్లో ద జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు 1, ఇక్కడ జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు 2, సారీ జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు 1 ఇక్కడ కూడా. ఓకేనా? సారీ జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు 2, మై బ్యాడ్, జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు 2. సో నెక్స్ట్ ఇక్కడ ఏ మైనస్ జెడ్ 2, సో ఇక్కడ ఏ మైనస్ జెడ్ 1. సో వేరాస్ ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 3, ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 3. సో రెండిట్లో కూడా ఏ సేమ్, ఇక్కడ ఏ సేమ్ బట్ ఏ మైనస్ జెడ్ డిఫరెంట్, అంటే నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ డిఫరెంట్. సో జెడ్ డిఫరెంట్ అంటే నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ డిఫరెంట్. సో కాబట్టి సో వీటిని మనం ఏమంటాం అంటే ఐసోబార్స్ అంటాం. డనా? క్లియర్. నెక్స్ట్,
So next isotones. So these are the atoms of different element which have same number of neutrons. A minus Z same ఉండాలి. సో గుర్తుపెట్టుకోండి, ఇఫ్ Z is same, నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ సేమ్ ఉంటే దెన్ ద ఐసోటోప్స్ అంటారు. ఏ సేమ్ ఉండాలి, Z సేమ్ ఉండాలి, సో ఏ డిఫరెంట్ ఉండాలి, అంతేనా? సేమ్ అటామిక్ నెంబర్, డిఫరెంట్ మాస్ నెంబర్, సో దే ఆర్ కాల్డ్ ద ఐసోటోప్స్. తర్వాత ఐసోబార్స్ అంటే ఏంటి? ఏ మైనస్ జెడ్ డిఫరెంట్ ఉండాలి అండ్ జెడ్ డిఫరెంట్ ఉండాలి. ఏం సేమ్ ఉండాలి? ఏ సేమ్ ఉండాలి, మాస్ నెంబర్ సేమ్ ఉండాలి. సో అవి ఐసోబార్స్. సో ఇప్పుడు ఐసోటోన్స్ అంటే ఏంటంటే, సో ద నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ షుడ్ బి సేమ్, ఏ మైనస్ జెడ్ సేమ్ ఉండాలి. సో ఎగ్జాంపుల్స్ తీసుకుంటాను చూడండి. లిథియం బెరీలియం తీసుకుంటే ఈ రెండు తీసుకోండి. సో లిథియం బెరీలియంలో సో వాట్ ఈజ్ ఏ మైనస్, ఇక్కడ జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు 3, ఇక్కడ జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు 4, ఓకేనా? సో ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 7, ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 8. బట్ వాట్ అబౌట్ ఏ మైనస్ జెడ్ హియర్? ఏ మైనస్ జెడ్ ఈజ్ 4, సో ఇక్కడ కూడా ఏ మైనస్ జెడ్ ఈజ్ 4. సో ఏ మైనస్ జెడ్ సేమ్ ఉండాలి రెండిట్లో. సో అప్పుడు దే ఆర్ కాల్డ్ ఐసోటోన్స్. ఇక్కడ కూడా చూడండి, ఈ రెండిట్లో చూడండి. ఇప్పుడు ఈ రెండిట్లో మీరు అబ్జర్వ్ చేస్తే జెడ్ వచ్చేసరికి 6 నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్, ఇక్కడ జెడ్ వచ్చేసరికి 7 నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్, ఓకేనా? సో అలానే మాస్ నెంబర్ ఏ ఈజ్ 13 హియర్, సో ఇక్కడ మాస్ నెంబర్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 14 హియర్. అట్లానే సో ద ఏ మైనస్ జెడ్ ఇక్కడ ఎంత? సో 13 మైనస్ 6 7, సో ఇక్కడ ఏ మైనస్ జెడ్, సో 13 మైనస్ 14 మైనస్ 7 7. క్లియర్? అండర్స్టూడ్? సో దీస్ ఆర్ ద నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అండ్ నెంబర్ ఆఫ్ అంటే ఇక్కడ ఏ మైనస్ జెడ్ సేమ్ ఉండాలి, నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ సేమ్ ఉండాలి. సో ఒక్కసారి గుర్తుపెట్టుకోండి 3. ఫస్ట్ ఐసోటోప్స్. ఐసోటోప్స్ అంటే జెడ్ సేమ్, ఏ డిఫరెంట్. సో ఐసోబార్స్ అంటే రివర్స్, ఏ సేమ్ బట్ జెడ్ డిఫరెంట్, అంతే కదా? సో ఏ సేమ్ ఉండాలి, సో బట్ జెడ్ డిఫరెంట్ ఉంటుంది, ఏ మైనస్ జెడ్ డిఫరెంట్ ఉంటుంది. సో ఇఫ్ ఏ మైనస్ జెడ్ ఈజ్ సేమ్, సో దే ఆర్ కాల్డ్ ఐసోటోన్స్, ఓకేనా? క్లియర్? ఓకే. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్స్ ఆఫ్ ద న్యూక్లియై ఆర్ ఐసోటోన్? ఐసోటోన్స్ అంటే ఏంటమ్మా? ఏ మైనస్ జెడ్ సేమ్ ఉండాలి. సో చూడండి, ఫస్ట్ దాంట్లో ఏ మైనస్ జెడ్ 74 మైనస్ 34 40. సో 71 minus 31 40. సో దీస్ ఆర్ ఐసోటోప్స్ ఓన్లీ, ఆప్షన్ ఏ. సో దీంట్లో చూడండి 84 minus 38, సో అంటే 44 46 అండ్ సో 86 ఇక్కడ 46 2 48, ఓకేనా? సో ఇక్కడ చూడండి 42 ఇది 50 అండ్ దెన్ 92 minus 42, సో విచ్ ఈస్ 52, రైట్? సో ఇక్కడ కూడా ఏ మైనస్ జెడ్ సేమ్ కాదు, సో ఇది కాదు ఇది కాదు. సో ఇక్కడ 40 minus 20 సో 32 minus 16 సో ఇది కూడా కాదు. సో ఏ మైనస్ జెడ్ మనకు ఒకటే ఆప్షన్లో కరెక్ట్ ఉంది, ఆప్షన్ ఏ, ఓకేనా? చలో. సో నౌ సో షేప్ ఆఫ్ ద న్యూక్లియస్, సైజ్ ఆఫ్ ద న్యూక్లియస్ అండ్ డెన్సిటీ ఆఫ్ ద న్యూక్లియస్. ఇక్కడ నుంచి మనకు క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతారు, కొంచెం జాగ్రత్తగా చూడండి. సో ద షేప్ ఆఫ్ ద న్యూక్లియస్ ఈజ్ అజ్యూమ్ టు బి అప్రాక్సిమేట్లీ spherical, 99% it is spherical. So the let's say this is the nucleus, so which has the radius r. సో మనం న్యూక్లియస్ యొక్క వాల్యూమ్ కన్సిడర్ చేసుకునేటప్పుడు సో టేక్ ద వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్ ఇట్ సెల్ఫ్, ఓకేనా? వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్ ఫార్ములా ఏంది? 4/3 pi r³ కదా. సో ఇక్కడ కూడా అంతే 4/3 pi r³, ఓకేనా? 4/3 pi r³. డన్? క్లియర్? చలో నెక్స్ట్. సో సైజ్ ఆఫ్ ద న్యూక్లియస్. సో న్యూక్లియస్ యొక్క సైజు ఇట్స్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్, ద వాల్యూమ్ ఆఫ్ ద న్యూక్లియస్, సైజ్ అంటే వాల్యూమ్ ఆఫ్ ద న్యూక్లియస్, ఇట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఇట్స్ మాస్ నెంబర్. సో ద వాల్యూమ్ ఆఫ్ ద న్యూక్లియస్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఇట్స్ మాస్ నెంబర్. సో ఫ్రమ్ హియర్, సో వాట్ ఈస్ ద వాల్యూమ్? 4/3 pi r³, సో విచ్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఏ, ఓకేనా? సో ఇక్కడ 4/3 కాన్స్టెంట్, సో r³ is directly proportional to a, ఇది కాన్స్టెంట్ కదా. హవెవర్ సో నౌ r³ r is directly proportional to a to the power 1/3, r is directly proportional to a to the power 1/3. సో ఇక్కడ నుంచి ఏం రాసుకోవచ్చు? సో ద r is equals to, సో ద r0 into a to the power 1/3. సో ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి అమ్మా, ఓకేనా?
So the R is directly proportional to A to the power 1 by 3. So this one formula, and one more thing. So volume is directly proportional to A, mass number. So ఈ టూ ఫార్ములాస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ ఆర్ నాట్ అన్నది, సో దిస్ ఆర్ నాట్ వాల్యూ ఈజ్, ఆర్ నాట్ అన్నది కాన్స్టెంట్. సో దీని వాల్యూ వచ్చేసరికి 1.2 ఫెర్మి. సో ఫెర్మి అంటే 10 to the power -15 మీటర్స్. సో ఇది 1.2 ఇంటూ సో 10 to the power -15 మీటర్స్ అనమాట ఆర్ నాట్ అన్నది. సో 10 to the power -1.2 ఇంటూ 10 to the power -15. ఓకేనా. సో ఈ టూ పాయింట్స్ నుంచి మనం సమ్ ఇంపార్టెంట్ కంక్లూజన్స్ తీసుకురావచ్చు. దట్ ఈస్ R1 by R2 ఈజ్ ఈక్వల్స్ టు సో ద A1 by A2 హోల్ టు ద పవర్ 1/3. వెరీ ఇంపార్టెంట్. సో ద ఫస్ట్ వన్, ఓకే, అండ్ V1 by V2 ఈజ్ ఈక్వల్స్ టు సో A1 by A2. A1 by A2. క్లియర్? అండర్స్టూడ్ దిస్ పార్ట్ గైస్ ఎవ్రీవన్? చలో, సో ఇవి నోట్ చేసుకోండి. దీని బేస్డ్ క్వశ్చన్స్ మనకి ఎంసెట్లో చాలాసార్లు అడిగారు. ఓకే, సో క్వశ్చన్ చూడండి. సో టూ ఎలిమెంట్స్ ఇచ్చారు. ఎక్స్ ఏమో మాస్ నెంబర్ 27, వై ఏమో మాస్ నెంబర్ 125. సో ఇప్పుడు వాల్యూమ్ ఆఫ్ ఎక్స్ బై వాల్యూమ్ ఆఫ్ వై కావాలి. సో మనకు వాల్యూమ్ అన్నది ఇట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మాస్ నెంబర్, అవునా? సో ఇప్పుడు వాల్యూమ్ ఆఫ్ ఎక్స్ బై వాల్యూమ్ ఆఫ్ వై ఈజ్ ఈక్వల్స్ టు మాస్ నెంబర్ ఆఫ్ ఎక్స్ బై ద మాస్ నెంబర్ ఆఫ్ వై రాసుకోవచ్చా? V ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఏ అయినప్పుడు V1 by V2 ఈజ్ ఈక్వల్స్ టు A1 by A2. సేమ్ కాన్సెప్ట్ యూజ్ చేస్తున్నాను ఇక్కడ. సో దేర్ ఫోర్ V ఆఫ్ ఎక్స్, సో విచ్ ఈస్ 27, సారీ, V ఆఫ్ ఎక్స్ బై V ఆఫ్ వై విచ్ ఈస్ A ఆఫ్ ఎక్స్ ఈస్ 27, A ఆఫ్ వై ఈస్ 125. సో 27 and 125. ఓకేనా. సో ఆప్షన్ డి. క్లియర్? చలో. సో దెన్ ద న్యూక్లియర్ డెన్సిటీ. సో యాక్చువల్గా న్యూక్లియస్ యొక్క డెన్సిటీ అన్నది కాన్స్టెంట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఎలిమెంట్. సో న్యూక్లియస్ యొక్క డెన్సిటీ కాన్స్టెంట్ ఉంటుంది. సో డెన్సిటీ ఈజ్ ఈక్వల్స్ టు, యూ గైస్ నో దట్, మాస్ అపాన్ వాల్యూమ్ కదా. సో ద డెన్సిటీ ఈజ్ ఈక్వల్స్ టు మాస్ అపాన్ వాల్యూమ్. సో మాస్ ఈజ్ నథింగ్ బట్ A ఇంటూ సో ద 1 AMU. సో మాస్ నెంబర్ ఇంటూ ద AMU బై, సో వాల్యూమ్ ఫార్ములా ఏంటి, 4/3 pi r cube. సో ఇక్కడ నుంచి సో ఐ కెన్ రైట్ A ఇంటూ 1 AMU ఈజ్ ఈక్వల్స్ టు సో 4/3 pi ఇంటూ r. r ప్లేస్లో R0, r ఈజ్ ఈక్వల్స్ టు, సో ఇక్కడ రాస్తాను R0 ఇంటూ A to the power 1/3 రాసుకోవచ్చా? సో R0 క్యూబ్ ఇంటూ A to the power 1/3 టు ద పవర్ 3, అంతేనా? సో A to the power 1/3 ఉంటుంది. సో తర్వాత దాన్ని క్యూబ్ చేస్తున్నాం, ఆర్ క్యూబ్ కదా, R0 క్యూబ్ ఇంటూ A to the power 1/3, సో హోల్ క్యూబ్. సో ఇక్కడ ఇది క్యాన్సిల్ అయిపోతుంది. సో ద A ఇంటూ 1 AMU ఈజ్ బై సో 4/3 pi ఇంటూ R0 క్యూబ్ ఇంటూ సో A. సో ఇక్కడ A కూడా క్యాన్సిల్ అయిపోతుంది. సో 1 AMU వాల్యూ సో 1.67 ఇంటూ 10 to the power -23. సో బై, సో అన్ని కాన్స్టెంట్సే 4/3 ఇంటూ సో 3.14 ఇంటూ సో R0 క్యూబ్ ఈజ్ నథింగ్ బట్ 1.2 ఇంటూ 10 to the power -15 హోల్ క్యూబ్. ఓకేనా. సో ఈ వాల్యూ మొత్తం చేస్తే సో దెన్ వీ గెట్ దిస్ వాల్యూ యాజ్ సమ్వేర్ అరౌండ్ 2.23 ఇంటూ 10 to the power 27 kg per meter cube. సో 2.23 ఇంటూ 10 to the power 27 kg per meter cube. సో అంటే irrespective of the element or irrespective of the nucleus of the element, so the density of the nucleus is going to be constant. ఓకేనా. సో ఇది కాన్స్టెంట్. సో దీని వాల్యూ అప్రాక్సిమేట్లీ 10 to the power 27 kg per meter cube తీసుకుంటారు. సో అప్రాక్సిమేట్లీ ఇట్స్ టేకెన్ యాజ్ 10 to the power 27 kg per meter cube. ఓకేనమ్మా, క్లియరా? సో గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. సో డైరెక్ట్ క్వశ్చన్స్ అడిగారు దీని బేస్డ్. డన్. సో నెక్స్ట్, సో న్యూక్లియర్ డెన్సిటీ, ద న్యూక్లియర్ డెన్సిటీ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ ద మాస్ నెంబర్. సో మాస్ నెంబర్ మీద డిపెండ్ అవ్వదు. ఇట్ ఈస్ సేమ్ ఫర్ ఆల్ ద న్యూక్లియై ఆఫ్ ఆల్ ద ఆటమ్స్. సో ఇట్స్ అప్రాక్సిమేట్లీ 10 to the power 17 kg per meter cube. ఓకేనా. సో
ఓకే సారీ 10⁻27 రాశాను నేను, ఇక్కడ 17 అమ్మా, ఇది మై బ్యాడ్. ఓకేనా. సో వాటర్ కంటే, సో ద న్యూక్లియర్ డెన్సిటీ ఆఫ్ వాటర్ ఈజ్ 10⁻14 టైమ్స్ గ్రేటర్ ఆర్ మోర్ దాన్ ద వాటర్. 10⁻3 కదా వాటర్ది, సో దీన్ని 10⁻17 అంటే 10⁻14 టైమ్స్ ఎక్కువ న్యూక్లియర్ డెన్సిటీ వాటర్ డెన్సిటీ కంటే. సో క్వశ్చన్ చూడండి, ఇఫ్ రేడియస్ ఆఫ్ ద అల్యూమినియం 1327 ఈస్ టేకెన్ టు బి RAL అండ్ ద రేడియస్ ఆఫ్ ద టెలూరియన్ 53,125 న్యూక్లియస్ ఈస్ నియర్లీ సి. సో మనకి ఇక్కడ 2 ఎలిమెంట్స్ ఇచ్చారు, అల్యూమినియం అండ్ దెన్ టెలూరియం. సో అల్యూమినియం యొక్క రేడియస్ RAL, సో లెట్స్ సే, సో టెలూరియం యొక్క రేడియస్ RTE అనుకుందాం. ఓకేనా. సో మనకి రేడియస్కి మాస్ నెంబర్కి ఫార్ములా ఏంటమ్మా, సో ద రేడియస్ R ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు, సో ఆర్ఎల్స్ ఇలా రాద్దాం, సో ద సో లెట్స్ యూజ్ దిస్ వన్. సో V ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు A, దట్ ఈజ్ వన్ కాన్సెప్ట్. ఆర్ఎల్స్ R ఈజ్ ఈక్వల్స్ టు R0 ఇంటూ A⁻1/3 అంటే, సో ద R ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు A⁻1/3 అంతేనా. సో ఇక్కడ నేనేం చేస్తున్నానంటే, సో ద R ఆఫ్ అల్యూమినియం లేదంటే టెలూరియం రాయండి ఫస్ట్. సో ద R ఆఫ్ టెలూరియం బై R ఆఫ్ ద అల్యూమినియం ఈజ్ ఈక్వల్స్ టు, సో A ఆఫ్ ద టెలూరియం. సో వాట్ ఈస్ ద A ఆఫ్ మాస్ నెంబర్ ఆఫ్ ద టెలూరియం? సో మాస్ నెంబర్ ఆఫ్ ద టెలూరియం ఈజ్ 125 బై, సో లేదంటే ఇలా రాస్తాను ఫస్ట్. సో ద మాస్ నెంబర్ ఆఫ్ ద టెలూరియం బై, సో ద మాస్ నెంబర్ ఆఫ్ ద అల్యూమినియం హోల్ టు ద పవర్ 1/3. ఇప్పుడు క్లియరా? R ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు A⁻1/3 కదా, R1/R2 ఈజ్ ఈక్వల్స్ టు A1/A2 హోల్ టు ద పవర్ 1/3. అదే చేశాను ఇక్కడ. ఓకే. సో A ఆఫ్ ద టెలూరియం మీకు తెలుసు 125 బై A ఆఫ్ ద అల్యూమినియం తెలుసు 27, సో హోల్ టు ద పవర్ 1/3. సో ఇప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు? సో 125 అంటే దిస్ ఈజ్ 5 క్యూబ్, సో 5 బై, సో 27 అంటే 3 క్యూబ్, 5/3 హోల్ క్యూబ్ హోల్ టు ద పవర్ 1/3. సో ఇక్కడ 3 క్యాన్సిల్ అవుతుంది, సో ద ఆన్సర్ ఈస్ 5/3. సో దేర్ ఫోర్ R ఆఫ్ ద టెలూరియం బై R ఆఫ్ ద అల్యూమినియం ఈజ్ ఈక్వల్స్ టు 5/3. మనకు కావాల్సింది ఏంటి? టెలూరియం. సో ద R ఆఫ్ ద టెలూరియం ఈజ్ ఈక్వల్స్ టు 5/3 టైమ్స్ R ఆఫ్ ద అల్యూమినియం. 5/3 into R of the aluminum. Done? Clear guys? Everyone? Chalo, next. So if the nucleus Al1327 has nuclear radius of 3.6 Fermi, so then tellurium 52,125 would have its radius approximately equals to. సో ఇక్కడ సేమ్ కాన్సెప్ట్. సో నేను ఏం చేస్తున్నాను అంటే, రేడియస్ ఆఫ్ ద నాకు టెలూరియం కావాలి, రేడియస్ ఆఫ్ ద టెలూరియం బై రేడియస్ ఆఫ్ ద అల్యూమినియం ఈజ్ ఈక్వల్స్ టు, సో మాస్ నెంబర్ ఆఫ్ ద టెలూరియం. సో వాట్ ఈస్ ద మాస్ నెంబర్ ఆఫ్ ద టెలూరియం? 125 అపాన్ మాస్ నెంబర్ ఆఫ్ ద అల్యూమినియం విచ్ ఈస్ 27, సో విచ్ హోల్ టు ద పవర్ 1/3 రాసుకోండి. సో ఇప్పుడు ఇక్కడ నుంచి R ఆఫ్ ద టెలూరియం ఈజ్ ఈక్వల్స్ టు, ఇది ఎంత వస్తుంది? 5/3 ఇంటూ R ఆఫ్ ద అల్యూమినియం. ఇంతకుముందు చేసిన క్వశ్చనే సేమ్ థింగ్, ఇది 5/3 వస్తుంది హోల్ వాల్యూ. ఈ R ఆఫ్ ద అల్యూమినియం నాడు పంపించా. సో నాకు 5/3 ఇంటూ R ఆఫ్ ద అల్యూమినియం ఈజ్ గివెన్ 3.6 ఫెర్మి. సో ఈ 3.6 అయితే 1.2 ఇంటూ 5 6 ఫెర్మి. ఓకేనా. సో విచ్ ఈస్ ద 6 ఫెర్మి. ఆప్షన్ D ఈజ్ ద కరెక్ట్ వన్. క్లియరా? చలో. So the ratio of the radii of the nuclei aluminum to the tellurium is equals to, ratio of the radii కావాలి. So RAL upon RTE, aluminum to this one. So which is nothing but A of the aluminum by A of the tellurium whole to the power 1/3 డైరెక్ట్గా. అంతేనా? సో ఇక్కడ నుంచి A of the aluminum 27, A of the tellurium 125, so whole to the power 1/3. So this is 3/5 అంతేనా, whole cube whole to the power 1/3. So which is nothing but
3/5. So the ratio will be, so somewhere the radii ratio only, right? 3:5. సో 3:5 అంటే ఓకే, ఆప్షన్స్ కన్ఫ్యూజ్ చేయడానికి వేరే ఇచ్చారు చూడండి. సో 6/10 రాసుకోవచ్చా? 6/10 ఈజ్ నథింగ్ బట్ 2 3s are 2 5s are. సో దిస్ ఈజ్ గోయింగ్ టు బి 3:5 ఓన్లీ. సో ద ఆప్షన్ ఏ. 6:10 అన్నా 3:10 3:5 అన్నా సేమ్ థింగ్ కదా. సో కాబట్టి సో ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ. So if the nuclear radius of aluminum is 3.6 Fermi, so then approximate nuclear radius of copper 64 is only same thing. So the radius of the copper upon radius of the aluminum is equals to, so the mass number of the copper by mass number of aluminum whole to the power 1/3. Okay na? So ikkada nunchi what is the mass number of the copper? 64 by mass number of the aluminum 27 whole to the power 1/3. So ikkada nunchi 4/3 whole to the power 1/3 whole to the power 3 into 1/3. So appudu 4/3 vastadi. So R upon copper is by R of aluminum is equals to 4/3. So manaki R of the copper kavali. So which is equals to 4/3 into R of the aluminum, right? So ఇప్పుడు 4/3 into what is R of the aluminum? So 3.6. So 1.2. So which is nothing but, so this is going to be 4.8. So 4.8 Fermi. Clear? Understood guys? Next. So the radius of the germanium nuclide is measured to be twice that of the radius of the beryllium. So the radius of germanium is twice that of radius of the beryllium. Okay na? So next, so the number of nucleons in germanium. So the number of nucleons ante em kavali? A kavali. So ante mass number of the germanium kavali. So simple thing. So ikkada nunchi em raskochu? R germanium by R beryllium is equals to 2 కదా, అవునా? సో మనకి సో వాట్ ఈజ్ R germanium by R beryllium? సో ఇక్కడ నుంచి రాసుకోండి. R germanium by R beryllium ప్లేస్లో సో అల్యూమినియం యొక్క జర్మేనియం AGE అపాన్ ఓకే, సో ABE సో అపాన్ 1/3 రాసుకోవచ్చా దీని ప్లేస్లో? ఇది విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 2. ఓకేనా? సో మనకి ఏ ఆఫ్ జర్మేనియం కావాలి బై, సో ఏ ఆఫ్ బెరీలియం తెలుసు ఎంత? 9. బెరీలియంది ఎంతమ్మా? 9. సో హోల్ టు ద పవర్ 1/3 ఈజ్ ఈక్వల్స్ టు 2. సో ఇక్కడ 2 సైడ్స్ 3తోని క్యూబ్ చేయండి. క్యూబింగ్ ఆన్ ఎయిదర్ సైడ్, క్యూబింగ్ ఆన్ ఎయిదర్ సైడ్. సో అప్పుడు ఏమొస్తుంది? సో AGE by 9 is equals to 2 to the power 3. So which is mass of the germanium is equals to 9 into 2 cube is 8. So 8 9s are 72. So option A is the correct answer. Clear? Easy question again. Next. So mass number of helium 4 and that of sulfur 32. So the radius of the sulfur is larger than that of the helium by a factor of. So same question, previous question type. So hope you guys can do it as a homework. Manaki the radius of the sulfur, see R of the sulfur by R of the helium. So enta ee sulfur radius helium kante enta ekku undi ani adugutunnaru. So meeku idi already formula telusu. A of the sulfur by A of the helium whole to the power 1/3. సో ఇక్కడ A ఆఫ్ ద సల్ఫర్ ఎంతో తెలుసు. సో A ఆఫ్ ద హీలియం ఎంతో తెలుసు. సబ్స్టిట్యూట్ చేయండి, హోల్ టు ద పవర్ 3 చేయండి. సో ఇక్కడ RS ఎంతో ఫైండ్ చేయండి. RS ఈజ్ ఈక్వల్స్ టు హౌ మెనీ టైమ్స్ RHE. సో ఇది హోంవర్క్ చేయండి. ఓకేనా? చలో. సో 2 nuclei have their mass numbers in the ratio 1:3. So then the ratio of their nuclear density is here. Mass number ఇచ్చారు 1:3.
సో న్యూక్లియర్ డెన్సిటీ రేషియో అడుగుతున్నారు. సో బ్లైండ్లీ పుట్ 1:1, ఎందుకంటే న్యూక్లియర్ డెన్సిటీ అన్నది కాన్స్టెంట్. ఇట్ విల్ నాట్ డిపెండ్ ఆన్ మాస్ నెంబర్ మీద న్యూక్లియర్ డెన్సిటీ డిపెండ్ అవ్వదు. సో 10⁻17 అన్నది కాన్స్టెంట్ ఇక ఏ న్యూక్లియర్కైనా. కాబట్టి 1:1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. డన్. సో నెక్స్ట్, సో ద మాస్ డెన్సిటీ ఆఫ్ ఎ న్యూక్లియస్ వ్యారీస్ విత్ మాస్ నెంబర్ యాజ్. సో ద మాస్ డెన్సిటీ ఆఫ్ ద న్యూక్లియస్ వ్యారీ అవ్వదు, అసలు ఏ మీద డిపెండ్ అవ్వదు. సో ఇట్స్ అ కాన్స్టెంట్. ఇవి ప్రీవియస్ ఇయర్ నీట్లో అడిగిన క్వశ్చన్స్. ఓకేనా. సో అంత ఈజీ క్వశ్చన్స్ కూడా కొన్నిసార్లు పిక్ చేస్తారమ్మా. సో ఈ చాప్టర్ నుంచి మనకి ఈజీ క్వశ్చన్ వచ్చింది అనుకోండి, యూ విల్ గెయిన్ 1 మార్క్ కదా. ఈజీ టాపిక్స్ని ఎప్పుడైనా కూడా ఇది ఈజీలే అని స్కిప్ చేయొద్దు, దానికి సంబంధించిన క్వశ్చన్స్ మీరు కంపల్సరీ చేయాలి. ఓకేనా. సో మీ షిఫ్ట్లో సో ఒక 10 చాప్టర్లకు 15 చాప్టర్లకు సంబంధించిన ఈజీ క్వశ్చన్స్ వస్తే 15 మార్క్స్ ఈజీ వచ్చినట్టే కదా. అంతేనా? అర్థమవుతుందా కాన్సెప్ట్? చ సో నెక్స్ట్ వీ గో ఫర్ ద రేడియో యాక్టివిటీ. ఇప్పటివరకు మనం చూసిందంతా కూడా న్యూక్లియర్ స్ట్రక్చర్ అనమాట. అంటే సో న్యూక్లియస్ యొక్క సైజ్ ఏంటి, షేప్ ఏంటి, సో డెన్సిటీ ఏంటి, అండ్ న్యూక్లియస్లో అసలు ఏమేమి ఉంటాయి. ఓకేనా. సో ఇదంతా నేర్చుకున్నాం. సో ద నెక్స్ట్ కాన్సెప్ట్ దట్ ఈస్ ద రేడియో యాక్టివిటీ. సో అసలు రేడియో యాక్టివిటీ ఎందుకు జరుగుతుంది? సో ద సింపుల్ కాన్సెప్ట్, ఫస్ట్ మనకు నెంబర్ ఆఫ్ న్యూక్లియై మొత్తం యూనివర్స్లో ఉన్నవి 1500+ ఉన్నాయి. ఓకేనా. సో ఈ 1500 న్యూక్లియైలో సో కొన్ని మాత్రమే స్టేబుల్గా ఉన్నాయి. సో 260 ఆర్ స్టేబుల్, రిమైనింగ్ న్యూక్లియై స్టేబుల్ కాదు. ఓకేనా. సో స్టేబుల్ అవ్వని న్యూక్లియై, సో దే ట్రై టు అటైన్ ద స్టెబిలిటీ. ఓకేనా. సో బై అండర్ గోయింగ్ ద ఫినామినా కాల్డ్ రేడియో యాక్టివిటీ. సో అవి రేడియో యాక్టివిటీ ఫినామినా వలన సో దే కెన్ గెట్ దే స్టెబిలిటీ. ఓకేనా. సో ఫస్ట్ లెట్స్ అండర్స్టాండ్ సో ద స్టెబిలిటీ బెల్ట్. ఓకేనా. సో ఈ స్టెబిలిటీ బెల్ట్ అర్థం చేసుకుందాం. చూడండి. సో లెట్ మీ టేక్ సో ద నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ సో ఇక్కడ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్. సో ఈ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ టు నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ రేషియో అప్ టు అటామిక్ నెంబర్ Z. సో అప్ టు Z ఈజ్ ఈక్వల్స్ టు 20. ఓకే. సో అప్ టు Z లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 20. సో ద N/P రేషియో, న్యూట్రాన్స్ టు ప్రోటాన్స్ రేషియో, ఇట్స్ ఆల్మోస్ట్ ఈక్వల్స్ టు 1 అనమాట. సో ఇట్స్ ఆల్మోస్ట్ ఈక్వల్స్ టు 1. సో ఇవన్నీ కూడా ది స్టేబుల్ న్యూక్లియై. సో వేటికైతే న్యూట్రాన్స్ ప్రోటాన్స్ రేషియో సో క్లోజ్గా 1 ఉందనుకోండి, లేదంటే సో 1 నుంచి 1.6 మధ్యలో ఉన్నవన్నీ కూడా స్టేబుల్ అనమాట. సో లెస్ దాన్ 20, సో దే న్యూట్రాన్స్ టు ప్రోటాన్స్ రేషియో ఈస్ ఆల్మోస్ట్ ఈక్వల్స్ టు 1 అనమాట. ఓకేనా. సో వేరాస్ సో ఇన్ ద కేస్ దీని తర్వాత ఏమైందంటే సో ద న్యూట్రాన్స్ టు ప్రోటాన్స్ రేషియో చేంజెస్. సో ద న్యూట్రాన్స్ టు ప్రోటాన్స్ రేషియో చేంజ్డ్. సో ఇక్కడేమో ఈ బెల్ట్లో ఏమో సో న్యూట్రాన్స్ టు ప్రోటాన్స్ రేషియో ఎక్కువ ఉంది. ఓకేనా. సో ఇక్కడేమో న్యూట్రాన్స్ టు ప్రోటాన్స్ రేషియో తక్కువ ఉంది. ఓకేనా. సో ఇక్కడేమో డిక్రీజ్ చేయాలి, అప్పుడు అవి స్టెబిలిటీ బెల్ట్ మీదకి వస్తాయి. సో ఇది స్టెబిలిటీ బెల్ట్ అనమాట. ఈ బెల్ట్ మీద ఉన్నవి స్టేబుల్గా ఉంటాయి. ఓకేనా. సో ఇక్కడేమో తక్కువ ఉంది N/P రేషియో, దీన్ని ఇంక్రీజ్ చేయాలి. ఇక్కడ ఎక్కువ ఉంది, సో ఇక్కడ డిక్రీజ్ చేయాలి. ఇక్కడ తక్కువ ఉంది, సో ఇక్కడ ఇంక్రీజ్ చేయాలి N/P రేషియో, అంటే న్యూట్రాన్స్ టు ప్రోటాన్స్ రేషియో. సో న్యూట్రాన్స్ టు ప్రోటాన్స్ రేషియో ఎప్పుడైతే ఈ బెల్ట్ మీద అంటే ఈ లైన్ మీద ఈక్వల్గా వచ్చిందో అప్పుడు అవి స్టేబుల్గా ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ ఈ న్యూట్రాన్స్ టు ప్రోటాన్స్ రేషియో ఇంక్రీజ్ చేయడానికి ఇక్కడ ఉన్న న్యూక్లియైడ్స్ సో దే అండర్గో ఆల్ఫా డికే అండ్ దెన్ బీటా ప్లస్ డికే. గుర్తుపెట్టుకోండి, న్యూట్రాన్స్ టు ప్రోటాన్స్ రేషియో ఇంక్రీజ్ చేయడానికి సో దే అండర్గో ఆల్ఫా డికే, అంటే ఆల్ఫా ఎమిషన్ అనేది జరుగుతుంది, ఆల్ఫా పార్టికల్ అనేది రిలీజ్ అవుతుంది. సో బీటా ప్లస్ డికే అంటే ఒక పాజిట్రాన్ అనేది రిలీజ్ అవుతుంది. సో ఎమిషన్లో సో ద స్పాంటేనియస్ ఎమిషన్ ఆఫ్ ఏ పాజిట్రాన్ ఆర్ E+1 అంటారు దాన్నే. సో ఎమిషన్ టేక్స్ ప్లేస్. ఇక్కడేమో ఆల్ఫా ఎమిషన్, ఇక్కడేమో బీటా ప్లస్ ఎమిషన్. సో అదే న్యూట్రాన్స్ టు ప్రోటాన్స్ రేషియో దేనికైతే ఎక్కువ ఉందో అది తగ్గించడానికి సో దే అండర్గో బీటా మైనస్ డికే. సో బీటా మైనస్ డికే అనేది ఎక్కువ ఫేమస్.
అంటే అసలు రేడియో యాక్టివిటీ ఎందుకు జరుగుతుంది సార్ ఫస్ట్? సో స్టెబిలిటీ కోసం. ద ఫస్ట్ థింగ్ ఈజ్ స్టెబిలిటీ కోసం. ఏ న్యూక్లియైడ్స్కి అయితే, ఆ న్యూక్లియైకి అయితే సో N/P రేషియో స్టెబిలిటీ బెల్ట్ మీద లేదో, సో అవి స్టెబిలిటీని గెయిన్ చేయడానికి దే అండర్గో ద ఫినామినా కాల్డ్ రేడియో యాక్టివ్ డికే. సో ఏ రేడియో యాక్టివ్ డికేకి వెళ్తాయి సార్? N/P రేషియో తక్కువ ఉన్నవి N/P రేషియోని పెంచుకోవడానికి ఆల్ఫా డికే కానీ బీటా ప్లస్ డికే కానీ వెళ్తాయి. N/P రేషియో ఆల్రెడీ ఎక్కువ ఉంది, సో అది తగ్గించుకోవడానికి సో దే అండర్గో బీటా మైనస్ డికే. ఓకేనా? సో మనకు ఈ స్టెబిలిటీ బెల్ట్లో సో ఐరన్ 2656 ఈజ్ ద మోస్ట్ స్టేబుల్ న్యూక్లియై. ఐరన్ 2656 ఈజ్ ద మోస్ట్ స్టేబుల్ న్యూక్లియై. మోస్ట్ స్టేబుల్ న్యూక్లియై. So whereas, so the bismuth 83, it is the last stable nuclei. Bismuth 83 is the last stable nuclei anamata. So Z greater than 20 unte, so there Z greater than 20 unna elements ki, so if their neutrons to protons ratio, if it falls between so 1 and so 1.6, so then they are also stable anamata. సో అప్ టు 20 ఉన్న ఎలిమెంట్స్, అటామిక్ నెంబర్ 20 ఉన్న ఎలిమెంట్స్, సో వాటి యొక్క న్యూట్రాన్స్ టు ప్రోటాన్స్ రేషియో ఆల్రెడీ 1 ఉంటుంది. ఓకేనా? వేరాస్ సో జెడ్ 20 కంటే ఎక్కువ ఉన్న ఎలిమెంట్స్లో న్యూట్రాన్స్ టు ప్రోటాన్స్ రేషియో 1 నుంచి 1.6 మధ్యలో ఉంటుంది. అవి కూడా స్టేబులే. ఓకేనా? ఐరన్ 2656 ఈజ్ ద మోస్ట్ స్టేబుల్ న్యూక్లియై. బిస్మత్ 83 ఈజ్ ద లాస్ట్ స్టేబుల్ న్యూక్లియై. ఓకేనా? సో అర్థమైందా ఇక్కడ? ఇది మెయిన్ కాన్సెప్ట్ అనమాట. అసలు రేడియో యాక్టివిటీకి ఎందుకు జరుగుతుంది, దాని పర్పస్ ఏంటి. ఓకే కదా? సో ఇప్పుడు అదే థియరీ ఇక్కడ రాశాను చూడండి ఇంతకుముందు. సో ద అన్స్టేబుల్ న్యూక్లియైడ్ గెయిన్స్ స్టెబిలిటీ బై ఎమిటింగ్ ఆల్ఫా పార్టికల్స్ ఆర్ బీటా పార్టికల్స్ అండ్ గామా వేవ్స్. అంటే ఆల్ఫాతో పాటు గామా రావచ్చు, బీటాతో పాటు గామా రావచ్చు, అండ్ రాశాను అందుకే. సో ఆల్ఫా ప్లస్ గామా అవ్వచ్చు, బీటా ప్లస్ గామా అవ్వచ్చు. ఓకేనా? సో ద స్పాంటేనియస్ ఎమిషన్ ఆఫ్ ఆల్ఫా పార్టికల్ ఆర్ ద బీటా పార్టికల్స్ అండ్ గామా వేవ్స్ ఫ్రమ్ అన్ అన్స్టేబుల్ న్యూక్లియై ఈస్ కాల్డ్ ద ఫినామినా ఆఫ్ రేడియో యాక్టివిటీ. ఓకేనా? క్లియరా దిస్ కాన్సెప్ట్? చలో నెక్స్ట్. సో ద రేట్ ఆఫ్ ఎమిషన్ ఆఫ్ ఆల్ఫా బీటా గామా డిపెండ్స్ ఓన్లీ ఆన్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద న్యూక్లియై. సో అంటే దాని N/P రేషియో ఎంత ఎక్కువ ఉంటే ఎంత తగ్గించాలి, ఎంత తక్కువ ఉంటే ఎంత పెంచాలి అన్న దాని మీద సో ద రేట్ ఆఫ్ ఎమిషన్ అనేది డిపెండ్ అవుతుంది. సో రేడియో యాక్టివిటీ ఈజ్ ద న్యూక్లియర్ ఫినామినన్. ఈ థియరీ కూడా మనకి ఇంపార్టెంట్ అమ్మా. ఓకేనా? సో ఇట్ ఈస్ అన్ఎఫెక్టెడ్ బై ద చేంజ్ ఇన్ ప్రెషర్, టెంపరేచర్ అండ్ అదర్ ఫిజికల్ కండిషన్స్. ఓకేనా? సో ఇది కాన్స్టెంట్ ఉంటుంది. డన్? క్లియర్? సో దిస్ ఈజ్ ద రేడియో యాక్టివిటీ ఫినామినా. సో ఇది స్టెబిలిటీ బెల్ట్. సో ఏది మోస్ట్ స్టేబుల్, ఏది లాస్ట్ స్టేబుల్ ఎలిమెంట్, అండ్ ఏవి బీటా మైనస్ డికేకి వెళ్తాయి, ఏవి బీటా ప్లస్ డికేకి వెళ్తాయి, అండ్ సో ఆల్ఫా డికేకి వెళ్తాయి. ఓకేనా? సో ఇప్పుడు మనం వాట్ ఈజ్ ఆల్ఫా డికే, వాట్ ఈజ్ బీటా డికే అండ్ వాట్ ఈజ్ గామా డికే అన్నది చూద్దాం. ఓకేనా? సో ఆల్ఫా డికేలో ఆల్ఫా పార్టికల్ అన్నది ఎమిట్ అవుతుంది. ఓకేనా? ఆల్ఫా పార్టికల్ ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ అ డబ్లీ చార్జ్డ్ హీలియం అయాన్ He++. సో అంటే హీలియం 2 ఎలక్ట్రాన్స్ని లూజ్ అయితే వచ్చేదే ద ఆల్ఫా పార్టికల్. సో ద సింబల్ ఈజ్ దీని ఛార్జ్ +2, ఈ మాస్ వచ్చేసరికి 4. సో దీని సింబల్ వచ్చేసరికి α24. α24. సో ఇప్పుడు ఒక ఎలిమెంట్ ఉంది, లెట్స్ సే దీన్ని మనం పేరెంట్ ఎలిమెంట్ అంటాం. సో దీని యొక్క అటామిక్ నెంబర్ Z, దీని యొక్క మాస్ నెంబర్ A. ఓకేనా? సో ఇది ఇప్పుడు ఒక ఆల్ఫా పార్టికల్ ఎమిట్ చేసింది. సో 2,4. సో అప్పుడు ఇక్కడ డాటర్ న్యూక్లియై వస్తుంది ఇప్పుడు. సో Z-2, సో Z-2 అండ్ దెన్ సో ఇక్కడ వచ్చేసరికి A-4, Z-2 అండ్ A-4. సో నెక్స్ట్ ప్లస్ సమ్ ఎనర్జీ విల్ బీ రిలీజ్డ్. సో ద Q ఈజ్ ద ఎనర్జీ అనమాట. సో కంపల్సరీ ద ఎనర్జీ కన్జర్వేషన్ షుడ్ టేక్స్ ప్లేస్. ఇక్కడ ఎంతైతే మాస్ లూజ్ అయిందో అది ఎనర్జీ ఈక్వివాలెంట్ ఉంటుంది. మాస్ ఎనర్జీ ఈక్వివాలెంట్స్లో మనం చూస్తాం. సో ఇక్కడ ఎంత ఎనర్జీ లూజ్ అయితే అది అక్కడ ఇక్కడ ఎంత మాస్ లూజ్ అయితే అది ఎనర్జీ ఫామ్లో ప్రొడక్ట్ సైడ్ వస్తుంది. ఇది రియాక్టెంట్స్లో ఎంతైతే మాస్ లూజ్ అయిందో ఆ మాస్ మనకి ఎనర్జీ ఫామ్లో రైట్ సైడ్ అంటే ప్రొడక్ట్ సైడ్ వస్తుంది అనమాట. క్లియరా? సో దిస్ ఈజ్ ద పేరెంట్ న్యూక్లియై అంటాం. This is the parent nuclei and then this is the daughter nuclei.
సో డాటర్ న్యూక్లియై. సో ఇక్కడ దిస్ విల్ హ్యావ్ మోర్ వెలాసిటీ. సో ఆల్ఫా 2,4. సో యాక్చువల్గా ఇది పేరెంట్ అమ్మ. సో ఈ పేరెంట్లో నుంచి ఆల్ఫా పార్టికల్ వచ్చింది. ఓకే, అండ్ దెన్ సో నెక్స్ట్ డాటర్ న్యూక్లియై. ఇది పేరెంట్ న్యూక్లియై, ఇది ఆల్ఫా, ఇది డాటర్ న్యూక్లియై. సో కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. ఇనిషియల్గా దీని యొక్క మూమెంటం 0 ఉంటే, ఓకేనా, ఫైనల్గా కూడా సిస్టమ్ యొక్క మూమెంటం 0 ఉండాలి. ఎందుకంటే ఇక్కడ మనం నెట్ ఎక్స్టర్నల్ ఫోర్స్ అనేది 0 యాక్ట్ చేస్తున్నాం, అవునా. సో ఇది ఇప్పుడు వి ఆల్ఫాతోని ద వెలాసిటీ ఆఫ్ ద ఆల్ఫా పార్టికల్ వి ఆల్ఫా అయితే, సో డాటర్ న్యూక్లియై ఇటువైపు మూవ్ అవ్వాలి, వి ఆఫ్ ద డాటర్ న్యూక్లియై, వెలాసిటీ ఆఫ్ ద డాటర్ న్యూక్లియై. సో ఈ రెండింటి వెలాసిటీస్ ఒకదానికొకటి క్యాన్సిల్ అవ్వాలి, అప్పుడే మనకి నెట్ మూమెంటం అనేది 0 అవుతుంది కదా. పి ఇనిషియల్ 0, పి ఫైనల్ కూడా 0 అవ్వాలి. దీని వెలాసిటీ క్యాన్సిల్ చేయాలి. ఓకేనా, క్లియర్. సో దిస్ ఈజ్ ద కాన్సెప్ట్. అంటే మూమెంటం కన్జర్వేషన్ జరగాలి, ఎనర్జీ కన్జర్వేషన్ జరగాలి. సో ఇన్ ద 2 cases, so one is momentum conservation and the energy conservation. So here the energy conservation also takes place, very very important. Okay na? So whatever the mass that disappears in the parent nuclei, that appears as energy to the product side. Okay na, clear. Chalo, సో ఇప్పుడు ఈక్వేషన్ చూడండి. సో అదే ఈక్వేషన్ మళ్ళీ ఇక్కడ రాశాను. సో ద XZA, సో దాంట్లో నుంచి హీలియం 2,4 ఆర్ ఆల్ఫా 2,4, సో Z-2 A-4. సో అప్పుడు అంతే కదా. సో టోటల్ సి హియర్ మాస్ నెంబర్ కన్జర్వేషన్ A-4, మాస్ నెంబర్ మళ్ళీ ఈ రెండింటిని యాడ్ చేస్తే మళ్ళీ ఇదే రావాలి. సో అండ్ అటామిక్ నెంబర్ కన్జర్వేషన్, సో Z-2 + 2 చేస్తే మళ్ళీ ZA వస్తుంది. ఓకేనా, ఎనర్జీ కన్జర్వేషన్, అటామిక్ నెంబర్ కన్జర్వేషన్, మాస్ కన్జర్వేషన్, అటామిక్ మాస్ కన్జర్వేషన్. సో ఇక్కడ the example of alpha decay is uranium 92-238. so alpha particle 2,4 and then thorium 90-234. okay na. so the parent nuclei, so idemo daughter nuclei. Done, clear. So next, in spontaneous nuclear reactions, so the some mass always disappear. This is called the mass defect. చెప్పాను కదా. సో రియాక్టెంట్స్ నుంచి ప్రొడక్ట్ సైడ్ సమ్ మాస్ అనేది డిసపియర్ అవుతుంది. సో that mass defect is mass of the reactant minus mass of the product. So what is the mass of the reactant? Mass of the parent nucleus X. And then so what is the mass of the product side మనకు 2 ఉన్నాయి. So mass of the helium plus mass of the daughter nuclei. So mass of the alpha plus mass of the daughter nuclei. Okay na. So this mass now appears in the form of energy. ఏదైతే రియాక్టెంట్ సైడ్ మాస్ డిసపియర్ అయిందో ఇటువైపు ఎనర్జీ వస్తుంది. ఓకేనా. సో దట్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్, దట్ మాస్ విల్ కమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ యాజ్ E/c². సో వాట్ ఈస్ దట్ ఎనర్జీ? సో క్యూ అంటే ఎనర్జీ నేనమ్మా. క్యూ ఈజ్ ఈక్వల్స్ టు ΔM ఇంటూ c². సో ΔM ఇంటూ, సో దీన్ని c² వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి 931.5 మెగా ఎలక్ట్రాన్ వోల్ట్స్. దిస్ ఈజ్ అ క్యూ. ఓకేనా, కాన్సెప్ట్ క్లియర్ ఎవ్రీవన్? దిస్ వన్. సో నౌ ద మూమెంటమ్ కన్జర్వేషన్ ఇంతకుముందు చెప్పాను చూడండి. సో దిస్ ఈజ్ ద పేరెంట్ న్యూక్లియై, దిస్ ఈజ్ ద ఆల్ఫా పార్టికల్ అండ్ దిస్ ఈజ్ ద డాటర్ న్యూక్లియై Y. సో ఇది ఇప్పుడు వి ఆల్ఫాతో ఇటువైపు వెళ్తే, సో ది వి Y ఇటువైపు వెళ్తుంది. సో ఇనిషియల్ మూమెంటమ్ 0 కాబట్టి, సో ద ఫైనల్ మూమెంటమ్ ఆల్సో షుడ్ బి 0. సో ఫైనల్ మూమెంటమ్ 0 అవ్వాలంటే, సో ద మాస్ ఆఫ్ ఆల్ఫా ఇంటూ, సో ద వెలాసిటీ ఆఫ్ ఆల్ఫా మస్ట్ బి ఈక్వల్స్ టు మాస్ ఆఫ్ Y ఇంటూ, సో ద వెలాసిటీ ఆఫ్ Y. సో ఈ రెండింటి యొక్క మూమెంటం సేమ్ ఉంటే నెట్ మూమెంటం 0 అవుతుంది. సో ఎం ఆల్ఫా అంటే వెలాసిటీస్ ఈక్వల్ కాదు, సారీ ఇందాక నుంచి వెలాసిటీస్ అంటున్నాను, వెలాసిటీస్ కాదు. సో వి ఆల్ఫా వి వై, సో ఆబ్వియస్గా ఇది ఎక్కువ వెలాసిటీ ఉంటుంది. యూ గైస్ నో దట్ ద వి ఆల్ఫా ఈజ్ ఫార్ గ్రేటర్ దాన్ ద వి ఆఫ్ ద డాటర్ న్యూక్లియై. ఆల్ఫా పార్టికల్ చిన్నగా ఉంటుంది కాబట్టి, సో బంబార్డ్ అయిన తర్వాత సో ఫాస్ట్గా వెళ్ళిపోద్ది. ఓకేనా, వెలాసిటీ ఎక్కువ ఉంటుంది. ఓకేనా. సో ఎం ఆల్ఫా ఇంటూ వి ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు ఎం వై ఇంటూ వివై. సో అంటే మూమెంటమ్ కన్జర్వేషన్ అవ్వాలి. అలానే సో వాట్ ఈస్ ద కైనెటిక్ ఎనర్జీ అండ్ ఆఫ్ ద డాటర్ న్యూక్లియై అండ్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద ఆల్ఫా పార్టికల్? సో ద కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద ఆల్ఫా పార్టికల్ ఈజ్ గివెన్ బై, సో Q ఇంటూ MY. MY ఈజ్ నథింగ్ బట్ మాస్ ఆఫ్ ద డాటర్ న్యూక్లియై బై మాస్ ఆఫ్ ద ఆల్ఫా పార్టికల్ ప్లస్ మాస్ ఆఫ్ ద డాటర్ న్యూక్లియై. అలానే
సో ద కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద Y daughter nuclei is equals to, so Q into M alpha, so Q into M alpha by M alpha plus My, Q into M alpha by M alpha plus My. Okay na? So most part of the energy is imparted to alpha. So we know that the velocity of alpha is far greater than the velocity of daughter nuclei. Ledante, so the mass of the daughter nuclei is far greater than that of the mass of alpha. కాబట్టి సో దేనికైతే దీని యొక్క మాస్ ఎక్కువ ఉంది కాబట్టి సో ద కేఈ ఆఫ్ ఆల్ఫా విల్ బీ ఫార్ గ్రేటర్ దాన్ దట్ ఆఫ్ కేఈ ఆఫ్ డాటర్ న్యూక్లియై. ఇంతకుముందు చెప్పింది కూడా అదే. సో ఇది పేరెంట్ న్యూక్లియై ఉంది, సో దీని నుంచి డాటర్ న్యూక్లియై వచ్చింది అండ్ ఆల్ఫా పార్టికల్ వచ్చింది. డాటర్ న్యూక్లియై కొంచెం పెద్దగా ఉంటుంది, సో ఆల్ఫా చాలా చిన్నగా ఉంటుంది. ఆల్ఫా ఎక్కువ వెలాసిటీతో మూవ్ అవుతుంది, డాటర్ న్యూక్లియై తక్కువ వెలాసిటీతో మూవ్ అవుతుంది. వెరస్ డాటర్ న్యూక్లియై హ్యాస్ మోర్ మాస్ అండ్ ఆల్ఫా హ్యాస్ లెస్ మాస్. సో ఆల్ఫా డాటర్ న్యూక్లియైకి మాస్ ఎక్కువ ఉంది కాబట్టి కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఆల్ఫా ఈజ్ MY ఎక్కువ ఉంది. రిమైనింగ్ టర్మ్స్ అన్ని సేమ్ ఇక్కడ. సో ఇది చూడండి, ఇది ఎక్కువ ఉంది కాబట్టి సో దిస్ పార్ట్ కేఈ ఆల్ఫా విల్ బి మోర్. క్లియర్? డన్ ఎవ్రీ వన్? సో నో, సో క్వశ్చన్ చూడండి, ఆల్ఫా పార్టికల్స్ కాన్స్టెంట్స్ కాదు, కన్సిస్ట్స్ ఆఫ్. ఆల్ఫా పార్టికల్ కన్సిస్ట్స్ ఆఫ్, సో 2 electrons and 4 protons, 2 protons, 2 protons, 4 protons కాదు. సో ఆల్ఫా పార్టికల్ ఈజ్ నథింగ్ బట్ 2, 4. సో 2 protons and 2 neutrons. న్యూట్రాన్స్ ఏంటి? Z is equals to 2. సో A minus Z is also 4 minus 2 is 2. సో నెంబర్ ఆఫ్ protons 2, నెంబర్ ఆఫ్ neutrons 2. So 2 protons and 2 neutrons. C. So which rays contain positively charged particles? So obvious ga alpha rays contain the positively charged particles. Endukante it's a doubly helium ion, doubly charged helium ion. Okay na? So alpha particles are so ionized helium atoms, He++. Direct theory questions. So beta decay. So beta decay is mainly of 2 types. Okay na? So ఒకటి వచ్చేసి సో ద బీటా మైనస్ డికే, సో వేరస్ బీటా ప్లస్ డికే. సో బీటా మైనస్ డికే ఎప్పుడు జరుగుతుందంటే N/P రేషియో ఆల్రెడీ స్టెబిలిటీ బెల్ట్కి పైన ఉంటుంది, అంటే N/P రేషియో ఎక్కువ ఉంది. సో ద బీటా డికే అక్కర్స్ టు డిక్రీజ్ ద N/P రేషియో. ఓకేనా? సో the beta minus decay to decrease N/P ratio, whereas so beta plus decay so to increase N/P ratio. Okay na? So beta minus decay lo, so in the beta minus decay, so a particle called beta -10 or E -10 అన్నది ఎమిట్ అవుతుంది. ఓకేనా? సో వేరాస్ బీటా ప్లస్ డికేలో ఒక పాజిట్రాన్ అన్నది ఎమిట్ అవుతుంది. సో వాట్ ఈస్ దట్ పాజిట్రాన్? E+10 ఆర్ బీటా +10. ఓకేనా? సో బి మైనస్లో బీటా -10, సో బీటా ప్లస్ డికేలో సో బీటా +10 ఆర్ E-10 E+10. సో ఇదే పాజిట్రాన్ అనమాట ఇక్కడ. ఓకే, సో బీటా మైనస్ డికే ఈజ్ అకంపెనీడ్ బై సో వన్ మోర్ పార్టికల్ దట్ ఈస్ కాల్డ్ ద యాంటీ న్యూట్రినో. గుర్తుపెట్టుకోండమ్మా. సో డైరెక్ట్ థియరీ క్వశ్చన్స్ అడుగుతారు. సో యాక్చువల్లీ ఈ కాన్సెప్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మనకు 2 hours 3 hours అయినా సరిపోదు. బట్ మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ టైప్ క్వశ్చన్స్ అడుగుతారో సో అవే మనం ఇక్కడ చేస్తున్నాం. సో ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్కి అయితే నేను వెళ్ళట్లేదు. ఓకేనా? మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రిక్వైర్డ్ దాని వరకు వెళ్తున్నాను. ఓకే, సో వేరాస్ బీటా ప్లస్ డికే ఈజ్ అకంపెనీడ్ బై ఏ పార్టికల్ కాల్డ్ సో ద న్యూట్రినో. గుర్తుపెట్టుకోండి. సో బీటా మైనస్ డికేలో యాంటీ న్యూట్రినో వస్తుంది, బీటా ప్లస్ డికేలో న్యూట్రినో రిలీజ్ అవుతుంది. ఓకే, సో ఇది చూడండి. సో బీటా డికే, సో ఒకవేళ మన క్వశ్చన్లో బీటా డికే అన్నారు, సో ప్లస్ బీటా డికేనా మైనస్ బీటా డికేనా చెప్పలేదు అని అంటే సో బీటా మైనస్ డికే కన్సిడర్ చేయండి.
సో బీటా మైనస్ డికే, సో ఇట్ ఈస్ మోర్ ఆఫెన్గా యూజ్ చేసే ఫినామినా అనమాట. మోర్ ఆఫెన్గా అక్కర్ అయ్యే ఫినామినా, దట్ ఈస్ బీటా మైనస్ డికే. మన క్వశ్చన్లో బీటా డికే అన్నారు, బీటా ప్లస్ బీటా మైనస్ చెప్పలేదంటే బీటా మైనస్ డికేగా తీసుకోవాలి. డన్. సో నో, సో వాట్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ ద బీటా మైనస్ డికే? దిస్ ఈస్ బీటా మైనస్ డికే. సో దిస్ ఈస్ ద పేరెంట్ న్యూక్లియై XZA. సో ఇప్పుడు ఒక పార్టికల్, సో బీటా పార్టికల్ బీటా -10 వస్తుంది. సో ఇప్పుడు డాటర్ న్యూక్లియై ఏమవుతుంది? సో ఇక్కడ Z-1 ఉంది కాబట్టి ఇక్కడ Z+1 అవుతుంది. అంతేనా? ఈ రెండింటిని యాడ్ చేస్తే మళ్ళీ Z రావాలి. అటామిక్ నెంబర్ కన్జర్వేషన్, అలానే మాస్ నెంబర్ కన్జర్వేషన్. ఇక్కడ 0 ఉంది, ఇక్కడ ఏనే వస్తుంది. A+0 ఈజ్ A. ఇక్కడ Z+1 -1 Z మళ్ళీ. ఓకేనా? సో ఇది వచ్చేసి దిస్ ఈజ్ ద యాంటీ న్యూట్రినో. దిస్ ఈజ్ ద యాంటీ న్యూట్రినో ఇన్ ద కేస్ ఆఫ్ బీటా మైనస్ డికే. ఎగ్జాంపుల్ చూడండి, కార్బన్ 614 బీటా -10 ఎమిట్ అయితే సో ఇదేమవుతుంది? సో 6 ఇక్కడ -1 7 అవుతుంది. అంతేనా? సో 7 - 1 6 రావాలి మళ్ళీ. సో అంటే ఇక్కడ ఇది 7, సో ఇక్కడ 0 అంటే ఇది 14. సో 714 ఈజ్ నథింగ్ బట్ నైట్రోజన్. సో ఇది యాంటీ న్యూట్రినో. సో ఈ యాంటీ న్యూట్రినో యొక్క పని ఏంటంటే, ద యాంటీ న్యూట్రినో ఈజ్ రిలీజ్డ్ ఆర్ ఎమిటెడ్ to conserve the energy and to conserve the spin momentum. Very very important direct theory, remember this one. So what is the anti-neutrino function? To conserve energy and to conserve the spin momentum. Okay na? So ఇది బీటా మైనస్ డికే గురించి. సో దాని తర్వాత బీటా ప్లస్ డికే. సో ద బీటా ప్లస్ డికేలో సో ద న్యూట్రినో ఈజ్ రిలీజ్డ్. సో పేరెంట్ న్యూక్లియై XZA బీటా +1, సారీ దిస్ వన్ ఈస్ బీటా +1 0. ఓకే, సో ఇప్పుడు ఏం రావాలి? Z-1 ఇక్కడ +1, ఈ రెండు కంబైన్ చేస్తే మళ్ళీ Z వస్తుంది, అటామిక్ నెంబర్ కన్జర్వేషన్. సో A0 ఇక్కడ A+0 A. సో మాస్ నెంబర్ కన్జర్వేషన్, అటామిక్ నెంబర్ కన్జర్వేషన్, అండ్ దిస్ ఈజ్ ద న్యూట్రినో. ఓకేనా? సో దిస్ పార్ట్ ఈజ్ న్యూట్రినో. సో నెక్స్ట్, సో ఎగ్జాంపుల్ చూడండి, నైట్రోజన్ 712. సో ఎలక్ట్రాన్ +1 0 ఆర్ బీటా +1 0 తీసుకోండి. సో 7 ఇక్కడ 6 రావాలి, 6 + 1 7 అవుతుంది. సో 12 ఇక్కడ 12 + 0 12 అవుతుంది. మాస్ నెంబర్ కన్జర్వేషన్ అండ్ అటామిక్ నెంబర్ కన్జర్వేషన్ ఎప్పుడు చూసుకోవాలి. సో ఇది న్యూట్రినో. అండ్ యాంటీ న్యూట్రినోనేమో ఒక బార్ పైన. సో న్యూట్రినో ఇలా జస్ట్ సింప్లీ మ్యూ టైప్లో ఉంటుంది అనమాట. సో దీని ఫంక్షన్ కూడా సేమ్. న్యూట్రినో ఆర్ యాంటీ న్యూట్రినో దే ఆర్ రిలీజ్ టు కన్జర్వ్ ద ఎనర్జీ అండ్ టు కన్జర్వ్ ద స్పిన్ మొమెంటమ్. ఓకేనా? క్లియర్? చల్. సో నో గామా డికే. సో గామా అన్నది యాక్చువల్గా ఇట్స్ అ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్. ఓకేనా? సో గామా అన్నది ఇట్స్ అ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్. సో ఇది ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే, సో ఏదైనా ఒక ఎలక్ట్రాన్ మనం ఆటమ్స్లో నేర్చుకున్నాం కదా. సో లెట్స్ సే సమ్ గ్రౌండ్ స్టేట్ నుంచి ఎగ్జైటెడ్ స్టేట్కి వెళ్ళింది. సో ఈ ఎగ్జైటెడ్ స్టేట్కి వెళ్ళినప్పుడు సో ఇది అన్స్టేబుల్గా ఉంటుంది కదా, ఎనర్జీ ఎక్కువైపోయినప్పుడు. సో ద ఎనర్జీ ఈజ్ మోర్, సో ద స్టెబిలిటీ విల్ బి లెస్. సో గ్రౌండ్ స్టేట్ నుంచి ఇది సమ్ ఎగ్జైటెడ్ స్టేట్కి వెళ్ళింది. సో ఇప్పుడు ఇది అన్స్టేబుల్గా ఉండడం వల్ల ఇక్కడ నుంచి మళ్ళీ ఏమవుద్ది? గ్రౌండ్ స్టేట్కి పడిపోద్ది. గ్రౌండ్ స్టేట్కి పడిపోతే సో ఇట్ రిలీజ్ ఏ ఫోటాన్ ఆఫ్ పర్టికులర్ వేవ్ లెంత్ కదా. వెన్ ఎవర్ ఇట్ జంప్స్ ఫ్రమ్ సమ్ హయ్యర్ ఎనర్జీ లెవెల్ టు ద లోవర్ ఎనర్జీ లెవెల్, సో అప్పుడు అది ఎనర్జీ రిలీజ్ చేస్తుంది. సో ఆ ఎనర్జీ రిలీజ్ ఏ ఫామ్లో? ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫోటాన్. సో దిస్ ఫోటాన్ ఈజ్ నథింగ్ బట్ సో ద గామా పార్టికల్, గామా వేవ్ అనమాట అది. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏ గామా వేవ్. సో గామా అన్నది ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్. సో ఇట్ కెన్ బి అకంపెనీడ్ బై ఆల్ఫా అండ్ ఇట్ కెన్ అకంపెనీడ్ బై బీటా ఆల్సో. బీటా ప్లస్ గామా ఆర్ బీటా ప్లస్ ఆల్ఫా ప్లస్ గామా అన్నది పాసిబుల్ సినారియో ఎమిషన్లో. ఓకేనా? క్లియర్? చల్. సో ఇక్కడ చూడండి, క్వశ్చన్ చూడండి. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనకి ఇంపార్టెంట్ అమ్మా. సో ట్రై టు అండర్స్టాండ్ ద క్వశ్చన్స్. మనం ఎలా చేస్తామో చూడండి ఇప్పుడు. సో వెన్ ద రేడియో యాక్టివ్ ఐసోటోప్ రేడియం 88-226 decays in a series by emission of 3 alpha 1 beta and the isotope X which remains undecay. సో ఫస్ట్ క్వశ్చన్ అర్థం చేసుకోండి. రేడియం 88-226 ఉంది. ఓకేనా? సో ఇప్పుడు 3 ఆల్ఫా పార్టికల్స్ రిలీజ్ అయ్యాయంట, ప్లస్ 1 బీటా పార్టికల్. బీటా అంటే ఇక్కడ మీరు ఏం తీసుకోవాలి? బీటా -1 తీసుకోవాలి. సో ఇక్కడ ఆల్ఫాకి 2 4 కదా. సో 3 ఆల్ఫా పార్టికల్స్ అంటే సో నౌ ప్లస్
ద డాటర్ న్యూక్లియై. సో ఇప్పుడు చూడండి, మనకి సింపుల్ థింగ్, మాస్ నెంబర్ అటామిక్ నెంబర్ కన్జర్వ్ చేయండి. ఇక్కడ 3 ఆల్ఫా పార్టికల్స్ అంటే 3 × 6, 3 × 2 6. సో ఇక్కడ ఒకటి -1, సో 6 - 1 5. సో అంటే ఇక్కడ ఎంత రావాలి చూడండి, 85 వస్తే, సో ఇక్కడ 6, ఇది -1 5, సో ఇక్కడ 88 కదా, 83 రావాలి. సో 83 రాశాను అనుకోండి, 83 + 5 88 అవుతుంది. అటామిక్ నెంబర్ కన్జర్వేషన్ జరిగింది, అంతేనా. సో ఇక్కడ 6, ఇది -1 5, సో 5 + 83, సో టోటల్ 88 వస్తుంది అటామిక్ నెంబర్. అలానే సో ఇక్కడ చూడండి, సో ఇది 3 × 4 12, సో ఇది 0, సో 12 0. సో అంటే 226లో నుంచి 12 తీసేసేయండి, 214. సో కాబట్టి ద డాటర్ న్యూక్లియై దట్ గెట్స్ అన్డికేడ్ ఈస్ X83214. అర్థమైందా కాన్సెప్ట్? ఇక్కడేమో అటామిక్ నెంబర్ 3 ఆల్ఫా పార్టికల్స్ అంటే ఏంటమ్మా, సో ఒక ఆల్ఫా పార్టికల్కి అటామిక్ నెంబర్ 2, మాస్ నెంబర్ 4. 3 అంటే 6 వస్తుంది ఇక్కడ 3, అండ్ ఇక్కడ 3 × 4 12. సో ఇక్కడ 6, ఇక్కడ -1 అంటే 5. సో ఇక్కడ 88లో నుంచి 5 తీసేసేయండి, 83 అంతే. ఇక్కడ 8 12, ఇక్కడ 12, ఇక్కడ 0, సో 12 తీసేస్తే 214. దట్స్ ఇట్. సో మొత్తం యాడ్ చేస్తే మళ్ళీ మనకు అటువైపు ఇటువైపు అటామిక్ నెంబర్, మాస్ నెంబర్ కన్జర్వేషన్ జరగాలి. ఈజీ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ రేడియో యాక్టివ్ న్యూక్లియస్ అండర్గోస్ ఏ సిరీస్ ఆఫ్ డికేస్ అకార్డింగ్ టు ద స్కీమ్. ఇలా ఇచ్చారు. సో ఇఫ్ ద మాస్ నెంబర్ అండ్ అటామిక్ నెంబర్ ఆర్ A 180 అండ్ రెస్పెక్టివ్లీ అన్నారు, 180, ఇంకోటి ఏదో మిస్ అయింది ఇక్కడ యాక్చువల్గా. సో రెస్పెక్టివ్లీ, దెన్ వాట్ ఆర్ దీస్ నెంబర్స్ ఫర్ A4? ఓకే, సో సమ్ వాల్యూ, సో ఇది 180, ఇక మిగిలింది ఏదో మనకు తెలీదు. సో 68 62 ఇలా ఉంది కాబట్టి సమ్ లెట్స్ టేక్, ఐఎమ్ టేకింగ్ సమ్ 65 తీసుకోండి. జస్ట్ నేను ఎగ్జాంపుల్కి చెప్తున్నాను. సో ఐ డోంట్ నో వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ వాల్యూ ఇక్కడ ఇచ్చింది, ఎందుకంటే ఇక్కడ 180 అని ఒకటి ఇచ్చారు, ఇంకొకటి ఏదో మిస్ చేశారు. సో మీరు ఏం చేయండి అంటే జస్ట్ ప్రొసీజర్ అర్థం చేసుకోండి. ఆప్షన్ 65 తీసుకుంటే ఆప్షన్ రాకపోవచ్చు. సో ఆల్ఫా డికే అయితే ఇక్కడ ఏం పోతుంది, ఆల్ఫా 24 పోతుంది. 24 పోతే సో ఇక్కడ ఏమవుతుంది 63, ఇది ఎంత అవుతుంది 176, 63 176. సో తర్వాత బీటా డికే, సో అంటే -1 0, సో మళ్ళీ చేయండి. సో మళ్ళీ ఆల్ఫా డికే 24, సో గామా డికే, సో గామా డికే ఈజ్ నథింగ్ బట్ 0 0. ఓకేనా, గామా డికేలో 0 0 చేయండి. ఓకేనా, క్లియర్? చలో, సో అట్లా మీరు ప్రొసీజర్ చేయండి. ఈ వాల్యూ ఎంతో మిస్ అయింది, సో జస్ట్ టేక్ ఇట్ యాజ్ సమ్ హోంవర్క్, అంటే ఒక ర్యాండమ్ వాల్యూ 65 ఎంతో తీసుకొని హోంవర్క్గా చేయండి. ఓకే, సో హౌ మెనీ ఆల్ఫా పార్టికల్స్ అండ్ బీటా పార్టికల్స్ ఆర్ ఎమిటెడ్ వెన్ thorium 90-232 is changes into lead 82-208. See here, so the thorium 90-232, so it is changes to, so lead 82-208. So some x number of alpha particles 24, so some y number of beta particles -1 0. So ఇప్పుడు చూడండి, so I can write two equations. So the 90 must be equals to, so 82 plus, so 2 into x plus, so 1 into y into -1, అంతేనా. సో ఇక్కడ 82, ఇక్కడ 2 into x, ఇక్కడ -1 into y, మొత్తం కంబైన్ చేస్తే 90 రావాలి. కాబట్టి సో 90 ఈజ్ ఈక్వల్స్ టు 82 ప్లస్ 2x minus y. So whereas the 2x minus y is equals to 90 minus 82, 8. 90 minus 82 is 8. సో నెక్స్ట్ ఇంకొక ఈక్వేషన్ రాసుకోండి. అటామిక్ నెంబర్ కన్జర్వేషన్ చేసాం, సిమిలర్గా మాస్ నెంబర్ కన్జర్వేషన్ చేయండి. సో 232 ఈజ్ ఈక్వల్స్ టు 208 ప్లస్ 4 ఇంటూ ఎక్స్ ప్లస్ 0 ఇంటూ వై. సో ఇక్కడ నుంచి డైరెక్ట్ మీకు ఎక్స్ వస్తుంది. సో 232 మైనస్ 208 ఈజ్ ఈక్వల్స్ టు 4x, 0 ఇంటూ వై ఈజ్ 0 కదా. సో కాబట్టి ఇది ఎంత వస్తుంది, 4x ఈజ్ ఈక్వల్స్ టు, దిస్ ఈజ్ గోయింగ్ టు బి 22 24. సో x ఈజ్ ఈక్వల్స్ టు 6. సో x 6 అయితే 2 ఇంటూ 6 మైనస్ y ఈజ్ ఈక్వల్స్ టు 8. సో ఇప్పుడు ఏమవుతుంది, సో 12 మైనస్ 8 4 అవుతుంది. y ఈజ్ ఈక్వల్స్ టు 4. సో 6 4. సో దే ఆర్ ఆస్కింగ్, సో హౌ మెనీ ఆల్ఫా, x అంటే ఆల్ఫా 6, బీటా 4. సి క్లియరా కాన్సెప్ట్?
సో నెక్స్ట్ ద కంపారిజన్ ఆఫ్ ఆల్ఫా బీటా గామా పార్టికల్స్. సో వాటి యొక్క నేచర్ ఏంటి, సో ఈ థియరీ పార్ట్ మీరే చూసుకోవాలమ్మా. వాటి యొక్క మాస్ ఏంటి, సో ఆ గామా యొక్క రెస్ట్ మాస్ 0 ఉంటుందమ్మా, అండ్ ఛార్జ్ కూడా 0 ఉంటుంది. సో దిస్ పాయింట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ద డిఫ్లెక్షన్ బై ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్. సో ఆల్ఫా పార్టికల్ అండ్ బీటా పార్టికల్ గామా పార్టికల్ని మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ప్లేస్ చేస్తే బీటా డీవియేట్స్ మోర్, సో దెన్ ఆల్ఫా, దెన్ గామా డీవియేట్స్ లెస్. అలానే సో ఇన్ ద కేస్ ఆఫ్ సో ద డిఫ్లెక్షన్ ఇట్ ఈస్ టువర్డ్స్ ఆల్ఫా రేస్, దే డిఫ్లెక్ట్ టువర్డ్స్ నెగిటివ్, ఎందుకంటే దే ఆర్ పాజిటివ్ చార్జ్డ్ కదా. సో బీటా రేస్ దే డిఫ్లెక్ట్ టువర్డ్స్ పాజిటివ్ పోల్, సో దెన్ దే డు నాట్ డిఫ్లెక్ట్ గామా రేస్. సో స్పీడ్ వచ్చేసరికి సో దీస్ ఆర్ ద స్పీడ్స్, సో గుర్తుపెట్టుకోండి. సో అండ్ అయనైజింగ్ పవర్ దేనికి ఎక్కువ ఉంటుంది, అండ్ దెన్ అయనైజింగ్ పవర్ ఈజ్ మోర్ ఇన్ దిస్ వన్ ఆల్ఫా రేస్, సో దాని తర్వాత బీటా రేస్, సో మినిమం గామా రేస్లో ఉంటుంది. సో నెక్స్ట్ పెనట్రేటింగ్ పవర్ దేంట్లో ఎక్కువ ఉంటుంది, సో ఇట్ ఈస్ మోర్ ఇన్ గామా రేస్ పెనట్రేటింగ్ పవర్, సో తర్వాత బీటా, సో తర్వాత మీ ఆల్ఫా. సో ఇవి పాయింట్స్ గుర్తుపెట్టుకోండి అమ్మా, ఇంపార్టెంట్ ఇవి. సో నెక్స్ట్ ఎఫెక్ట్ ఆన్ ఫోటోగ్రాఫిక్ ప్లేట్ అండ్ జెడ్ఎన్ఎస్ పాస్ఫర్. సో స్ట్రాంగ్ ఎఫెక్ట్ ఉంటుంది ఆల్ఫాకి, లెస్ ఎఫెక్ట్ అండ్ లీస్ట్ ఎఫెక్ట్ ఈస్ ఫర్ గామా. అయనైజింగ్ పవర్, సో పెనట్రేటింగ్ పవర్ అండ్ ఎఫెక్ట్ ఆన్ ద ఫోటోగ్రాఫిక్ ప్లేట్. సో వీటి ఆర్డర్ గుర్తుపెట్టుకోండి, ఆల్ఫా బీటా గామాకి. సో డైరెక్ట్ అడగొచ్చు క్వశ్చన్స్, ఓకేనా. సో ద ఎలక్ట్రికల్ నేచర్ ఆఫ్ రేడియో యాక్టివ్ రేడియేషన్. సో ఏ కాంపోనెంట్ విచ్ కుడ్ ఈజీలీ which could hardly pass through 0.1 centimeters thick aluminum foil is called the alpha rays. Okay, so avi penetrating power gurinchi cheptunnaru. So a component which has stopped by 5 mm thick aluminum sheet called beta rays. So a component which could pass through 30 centimeters thickness of iron is called gamma rays. Ante gamma penetrating power is more than beta is greater than alpha. So idi order deniki idi penetrating power ki. సో గామానేమో 30 సెంటీమీటర్స్ థిక్నెస్ ఉన్న దాని నుంచి కూడా పాస్ అవుతుంది, ఇది 5 mm బీటా. సో ఆల్ఫా ఏమో 0.1 సెంటీమీటర్స్. సో పెనట్రేటింగ్ పవర్ ఆఫ్ గామా ఈజ్ మోర్, ఇక్కడ కూడా అదే ఇచ్చాను చూడండి. సో ఇది 10 to the power 4 times ఆఫ్ ఇక్కడ. సో ఇది మినిమం, ఇది 10 to the power 2 times ఆఫ్ ఆల్ఫా. సో ఇదేమో 10 to the power 4 times దట్ ఆఫ్ ద ఆల్ఫా. సో ఇది ఎక్కువ, సో ఇది నెక్స్ట్ అనమాట. క్లియరా? సో అదే ఇక్కడ రాశాను పెనట్రేటింగ్ పవర్. సో నెక్స్ట్, సో ద డిఫ్లెక్షన్ ఆఫ్ ఆల్ఫా బీటా గామా ఇన్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో మనం ఇలా ఎలక్ట్రిక్ ఫీల్డ్ తీసుకున్నాం అనుకోండి, దిస్ ఈజ్ అ పాజిటివ్ ప్లేట్ అండ్ దిస్ ఈజ్ ద నెగిటివ్ ప్లేట్. సో ఇప్పుడు ఎటువైపు డిఫ్లెక్ట్ అవుతాయి, సో ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ విల్ బి లైక్ దిస్. ఓకేనా. సో ఆల్ఫా పార్టికల్స్ ఏమో దే డీవియేట్ టువర్డ్స్ ద నెగిటివ్లీ చార్జ్డ్ పార్టికల్, సో ఇలా డీవియేట్ అవుతాయి. సో బీటా ఇలా డీవియేట్ అవుతుంది, సో గామా ఇలా. సో దిస్ ఈస్ ఆల్ఫా, సో ఇది గామా, ఇది బీటా. సో బీటా అన్నది ఎక్కువ డీవియేట్ అవుతుంది, బీటా డీవియేట్స్ మోర్ దాన్ ఆల్ఫా డ్యూ టు ఇట్స్ స్మాల్ మాస్. ఓకేనా. సో ద డీవియేషన్ ఆఫ్ బీటా సో విల్ బి ఓకే రాంగ్ రాశాను, ఇది ఆల్ఫా, ఇది బీటా, ఎందుకంటే ఆల్ఫా అన్నది నెగిటివ్ సైడ్ వస్తుంది, అది పాజిటివ్ ఛార్జ్ కాబట్టి. సో వెరాజ్ బీటా అన్నది పాజిటివ్ సైడ్ వెళ్తుంది, అది నెగిటివ్ ఛార్జ్ కాబట్టి. సో ద డీవియేషన్ ఆఫ్ బీటా ఈజ్ మోర్ దాన్ ద డీవియేషన్ ఆఫ్ బీటా ఈజ్ గ్రేటర్ దాన్ ద డీవియేషన్ ఆఫ్ ఆల్ఫా, ఎందుకంటే బీటాకి లెస్ మాస్ ఉంటుంది. ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్లో. సో సేమ్ థింగ్ ఇన్ ద కేస్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆల్సో. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇలా తీసుకుంటే ఓకే. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇలా తీసుకుంటే, సో ఇప్పుడు గామా అన్నది ఇలా డీవియేట్ అవుతుంది. సో లెట్స్ సే బీటా ఇలా డీవియేట్ అయింది అనుకోండి, సో దెన్ ఆల్ఫా ఇలా డీవియేట్ అవుతుంది, ఇది బీటా, సో ఇది గామా, ఇది ఆల్ఫా. సో బీటా డీవియేషన్ కొంచెం ఎక్కువ ఉంటుంది ఆల్ఫా కంటే, తక్కువ మాస్ ఉండడం వల్ల. సో ఇవి మూడు కూడా సర్క్యులర్ పాత్లో, అంటే ఇది సర్క్యులర్, ఆల్ఫా బీటా దే మూవ్ ఇన్ ద సర్క్యులర్ పాత్, మీకు తెలుసు కదా. సో ఈ V is perpendicular to B, so they move in the circular path, right? Clear? So the most penetrating radiation of the following, penetrating power దేనికి ఉంటుంది, సో గామా రేస్ ఉంటుంది. ఆప్షన్ బి డైరెక్ట్ క్వశ్చన్.
సో ఏ న్యూక్లియస్ MnXNM emits alpha particle and 2 beta particle, the resulting nucleus. సో ఈజీ క్వశ్చన్ కదా, మీరు చేయవచ్చు. సో XNM అంట. సో ఇది ఒక ఆల్ఫా పార్టికల్ ఎమిట్ చేస్తుంది, సో 2 బీటా పార్టికల్స్ ఎమిట్ చేస్తుంది, 2 -1 0. సో ఇప్పుడు ద రిజల్టింగ్ న్యూక్లియస్ ఈజ్ వాట్? సో ఇది సమ్, సో ఎక్స్, సో ఇక్కడ చూడండి 2 - 1, సో ఇక్కడ చూడండి 2 - 2 ఇక్కడ -2, సో 0 అంటే ఎన్కి ఎన్ఏ ఉండాలి, ఎన్కి ఎన్ఏ ఇది ఆప్షన్ కాదు, సో ఈ ఆప్షన్ కాదు. సో ఎయిదర్ దిస్ వన్ ఆర్ దిస్ వన్. సో న్యూమరేటర్లో ఏమి ఉండాలి చూడండి, సో ఇక్కడ 0 హవెవర్, సో ఇక్కడ సమ్ జెడ్, ఇక్కడేమో ఎన్ఏ, ఎందుకంటే ఇక్కడ +2, ఇక్కడ 2 × -1 -2, +2 -2 క్యాన్సిల్ అయిపోయి ఎన్ఏ ఉంటుంది మళ్ళీ, అవునా? సో ఇక్కడ చూడండి M-4 న్యూమరేటర్లో, ఇక్కడ సారీ పైన M-4, ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ వన్. డన్. సో అలానే ఇన్ ద న్యూక్లియర్ డికే, సో గివెన్ బిలో దిస్ వన్, సో ద పార్టికల్స్ ఎమిటెడ్ ఇన్ ద సీక్వెన్స్ ఆర్, సో ఇక్కడ మాస్ నెంబర్ సేమ్ ఉంది, జెడ్ అన్నది ఒకటి పెరిగింది. సో జెడ్ అన్నది ఒకటి పెరిగితే, సో ఇక్కడ ఏం మళ్ళీ సేమ్ రావాలనుకోండి, ఇక్కడ జెడ్ రావాలంటే బీటా -1 0, సో అంటే ఫస్ట్ది బీటా, తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి చూడండి, సో జెడ్ +1, సో ఇక్కడ ఏ -4 అయింది, ఏ -4 అయిందంటే కంపల్సరీ ఆల్ఫా రావాలి, ఇక్కడ ఏ నుంచి ఏ -4 వచ్చింది, ఆల్ఫా రావాలి. సో ఏ -4 సేమ్ ఉంది, జెడ్ -1 ఇక్కడ చూడండి, సో ఇదేంటంటే ఎగ్జైటెడ్ స్టేట్ అనమాట, దిస్ స్టార్ ఇండికేట్స్ ఎగ్జైటెడ్ స్టేట్. సో ఎగ్జైటెడ్ స్టేట్లో నుంచి గ్రౌండ్ స్టేట్కి వచ్చినట్లు. సో దెన్ ఇక్కడ గామా, సో బీటా ఆల్ఫా గామా, సో బీటా ఆల్ఫా గామా, ఎస్ ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ వన్. అర్థమైందా కాన్సెప్ట్? సో ఇక్కడ ఇది అర్థం చేసుకోండి, ఇది ఎగ్జైటెడ్ స్టేట్ నుంచి గ్రౌండ్ స్టేట్కి వచ్చింది అనమాట. ది స్టార్ సింబల్ ఈజ్ నథింగ్ బట్ ఎగ్జైటెడ్ స్టేట్. సో ఎగ్జైటెడ్ స్టేట్ నుంచి గ్రౌండ్ స్టేట్కి వచ్చినప్పుడు గామా 0 0 ఉంటుంది అంతే. సో అంటే సేమ్ మాస్ నెంబర్ ఉంటుంది, సేమ్ అటామిక్ నెంబర్ ఉంటుంది, బట్ ఈ అంటే ఎగ్జైటెడ్ నుంచి గ్రౌండ్ స్టేట్కి వచ్చినట్టు బై రిలీజింగ్ ఏ ఫోటాన్. డన్. సో ద నెంబర్ ఆఫ్ బీటా పార్టికల్స్ ఎమిటెడ్ బై radioactive substance is twice the number of alpha particles emitted by it. So the resulting daughter is an. So the number of beta particles emitted by, so beta particle ante -1 0 is twice the number of alpha particles 2 4 ante, so ikkada all protons enni avutayi 4, mass number 8 avutadi. So appudu, so it will become what, ఓకే. సో ఒక బీటా ఎమిట్ అయింది, సో ఇట్ ఏ - జెడ్ సేమ్ అవుతుంది అప్పుడు, విచ్ ఈజ్ నథింగ్ బట్, సో ఇట్ విల్ బికమ్ ద ఐసోటోప్, అంతే కదా, ఐసోటోప్ అవుతుంది. ద జెడ్ ఈజ్ గోయింగ్ టు బి సేమ్, సో ఇట్స్ ద ఐసోటోప్, అంతేనా? చల్. సో ఇన్ ఏ రేడియో యాక్టివ్ డికే ప్రాసెస్ ద నెగిటివ్లీ చార్జ్డ్ ఎమిటెడ్ బీటా పార్టికల్స్ ఆర్ ద ఎలక్ట్రాన్స్ ప్రొడ్యూస్డ్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ డికే ఆఫ్ న్యూట్రాన్స్ ఇన్సైడ్ ద న్యూక్లియస్. ఎస్, ద ఫస్ట్ వన్. సో అంటే బీటా మైనస్ డికేలో, సో ద నెగిటివ్లీ చార్జ్డ్ ఎమిటెడ్ బీటా పార్టికల్స్, బీటా అంటే బీటా మైనస్ డికే దేనికి జరుగుతుంది? N/P రేషియో తగ్గించడానికి. N/P రేషియో ఎప్పుడు తగ్గుతుంది? న్యూట్రాన్స్ ద డికే ఆఫ్ న్యూట్రాన్స్ ప్రోటాన్స్కి అయినట్లు, న్యూట్రాన్స్ని ప్రోటాన్స్గా కన్వర్ట్ చేసినప్పుడు N/P రేషియో తగ్గుతుంది. అదే ఇచ్చారు చూడండి. సో బీటా డికేలో, so the electrons produced as a result of the decay of neutrons inside the nucleus. So neutrons అనేవి protons and electrons గా మారుతాయి అన్నమాట. So that's why so the beta minus decay happens. So a nuclear reaction is given. So ఇక్కడ it represents what? So it obviously యాంటీ న్యూట్రినో వచ్చిందంటే ఇది బీటా మైనస్ డికే కదా, అంతేనా? ఇక్కడ చూడండి యాంటీ న్యూట్రినో ఇచ్చారు, బీటా మైనస్ డికే, సో విచ్ ఈజ్ సింప్లీ బీటా డికే. సో డ్యూటరాన్ ఈజ్ బంబార్డెడ్ విత్ ఆక్సిజన్. డ్యూటరాన్ అంటే H12, ఇది ఆక్సిజన్తో బంబార్డ్ చేశారు. సో దెన్ అండ్ ఆల్ఫా పార్టికల్ ఈజ్ ఎమిటెడ్, ఆల్ఫా 2 4 ఎమిట్ అయిపోయింది. సో దెన్ ద ప్రొడక్ట్ ఆఫ్ ద న్యూక్లియస్, ఇప్పుడు ఇక్కడ ఏం మిగులుతుంది? సో టోటల్ 9 రావాలి, ఇక్కడ 2 ఉంది కాబట్టి 7. సో ఇక్కడ టోటల్ 18 రావాలి, ఇక్కడ 4 ఉంది, 7 14. సో 7 14 అంటే, సో దిస్ మస్ట్ బి నైట్రోజన్ 714, అంతే కదా, నైట్రోజనే కదా 714కి, ఆప్షన్ ఏ, అంతేనా? సో ఫర్ ద గివెన్ రియాక్షన్,
సో ద పార్టికల్ ఎక్స్ ఈస్ సో కార్బన్ 611, బోరాన్ 511, బీటా ప్లస్ అండ్ ఎక్స్. సో ఇక్కడ చూడండి, సో దిస్ మస్ట్ బి 6 5. సో ఇది బీటా ప్లస్ అంటే బీటా ప్లస్ అంటే ఏంటి, సో +1 0. సో ఇక్కడ ఏం రావాలి, బీటా ప్లస్ డికేలో సో ద న్యూట్రినో విల్ బి రిలీజ్డ్. బీటా ప్లస్ అన్నారు చూడండి, ఇక్కడ మీరు ఇది అర్థం చేసుకోవాలమ్మా. సో బీటా ప్లస్ డికేలో న్యూట్రినో, బీటా మైనస్ డికేలో యాంటీ న్యూట్రినో. సో వాట్ ఈస్ ద రెస్పెక్టివ్ నెంబర్ ఆఫ్ ఆల్ఫా అండ్ బీటా పార్టికల్ ఎమిటెడ్ ఇన్ ద ఫాలోయింగ్ కేస్. సో ఈ క్వశ్చన్ నేను ఆల్రెడీ చాలా చెప్పాను, టేక్ ఇట్ యాజ్ అ హోంవర్క్. ఓకేనా. సో మళ్ళీ సేమ్ క్వశ్చన్, కార్బన్ అబ్జార్బ్స్ ద న్యూట్రాన్. సో కార్బన్ అబ్జార్బ్స్ ద న్యూట్రాన్, కార్బన్ అబ్జార్బ్స్ ఏ న్యూట్రాన్, న్యూట్రాన్కి ఇలా ఉంటుంది. సో అండ్ ఎమిట్స్ ఏ బీటా పార్టికల్, బీటా -1 0. సో రిజల్టింగ్ న్యూక్లియస్, ఇక్కడ ఎక్స్ ఏంటో మీరు ఫైండ్ చేయండి. ఓకేనా. సో 2 steps. సో అగైన్ ద ఈజీ క్వశ్చన్ homework. So that's it guys. So this is the first lecture of the nuclei chapter. So next lecture lo nuclei chapter ni complete cheddam. Akkada very important concept that we are going to discuss is the nuclear reactor and the law of radioactive decay and half life time. Okay na. So chalo, so let's meet in the next session. So till then keep studying. All the very best. Bye guys.